హలో ఎవ్రీవన్. మనం ఇప్పటిదాకా హాలో ఆల్కెన్స్ అండ్ హాలో ఎరిన్స్ అనే చాప్టర్ గురించి మాట్లాడుకుంటూ దానికి సంబంధించిన మనకు కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫస్ట్ వీడియోలో ఇచ్చేసినాం. ఇది ఆ లెసన్కి సంబంధించిన సెకండ్ వీడియో. మొత్తం టోటల్గా బేసిక్స్ నీకు ఈ లెసన్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి అవసరం పడతాయి అవన్నీ లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. క్లాసిఫికేషన్ గురించి, ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉన్నాయని. సో ఈ వీడియోలో మనం మెయిన్గా లెసన్లోకి ఎంటర్ అవుతాం. అంటే లెసన్ యొక్క ఒరిజినల్ టేస్ట్ అనేది ఈ వీడియోలో నుంచి స్టార్ట్ అవుతుంది. ఏంటి ఏమేమి ఉంటాయని చెప్పిన ప్రిపరేషన్స్ చెప్పుకోవాలి. హాలో ఆల్కెన్స్ హాలో ఎరిన్స్కి ప్రాపర్టీస్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హాలో ఆల్కెన్స్ అండ్ హాలో ఎరిన్స్ చెప్పుకోవాలి అని మాట్లాడుకున్నాం. సో ఈ వీడియోలో ప్రిపరేషన్ ఆఫ్ హాలో ఆల్కెన్స్ గురించి మాట్లాడదాం. అంటే హాలో ఆల్కెన్స్ ఉంది కదా, అంటే ఆర్ఎక్స్, ఆర్ అంటే ఎక్స్ అంటే హాలో, ఆర్ అంటే ఆల్కెన్. హాలో ఆల్కెన్ ప్రిపరేషన్ ఎన్ని మెథడ్స్ నుంచి ప్రిపేర్ చేయొచ్చు, ఎక్కడెక్కడ నుంచి హాలో ఆల్కెన్స్ని ప్రిపేర్ చేయొచ్చో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ వీడియోలో చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటి, ప్రిపరేషన్ ఆఫ్ హాలో ఆల్కెన్స్. ప్రిపరేషన్ ఆఫ్ హాలో ఆల్కెన్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్రిపరేషన్ ఆఫ్ హాలో ఆల్కెన్స్ అంటే మెయిన్గా ఒక 6 మెథడ్స్ ఉంటాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. ఎన్ని మెథడ్స్ ఉంటాయో వాటి గురించి అంతా మాట్లాడుకుందాం. ఫస్ట్ మాట్లాడుకునే ముందు ఈ ప్రిపరేషన్స్ని ఎలా నేర్చుకోవాలి అంటే డైరెక్ట్గా ఒకే స్టార్ట్ చేసి రియాక్షన్స్లోకి వెళ్ళిపోకూడదు కదా. అసలు ఈ ప్రిపరేషన్స్ని ఎలా నేర్చుకోవాలి అంటే స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకోవాలి. ప్రతి ఒక్క ప్రిపరేషన్లో ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఆ రియాక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఏంటి ఇలా ప్రతి ఒక్క రియాక్షన్ గురించి ఫస్ట్ ఆ రియాక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. అంటే అసలు రియాక్షన్లో ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత జనరల్ రియాక్షన్ అని ఒకటి ఉంటుంది. జనరల్ రియాక్షన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఆ రియాక్షన్లో ఒక పర్టికులర్ రియాక్షన్లో ఎలా జరుగుతుంది, ఏ ప్రాసెస్లో జరుగుతుంది, ఒక ఫిక్స్డ్ జనరల్ రియాక్షన్ అని ఒకటి ఉంటుంది ప్రతి ఒక్క రియాక్షన్కి. అది దాని తర్వాత ఎగ్జాంపుల్స్ కాదు, కండిషన్స్ ఆర్ క్యాటలిస్ట్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. నీకు కావాల్సింది జేఈ మెయిన్స్ అన్న, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా, ఐపీ కన్నా కావాల్సింది ఈ రెండు. జనరల్ రియాక్షన్ ఎలా జరుగుతుందో రావాలి, కండిషన్స్ రావాలి. కండిషన్స్ ఆర్ క్యాటలిస్ట్ అంటాం. అంటే రియాక్షన్లో ఏ క్యాటలిస్ట్ వల్ల రియాక్షన్ అనేది జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. ఏ క్యాటలిస్ట్ ఉన్నప్పుడు ఎటువంటి రియాక్షన్ జరుగుతుంది, ఏ కండిషన్ తీసుకుంటే ఎటువంటి రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ ఉంటే ఏం జరుగుతుంది, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటే ఏం జరుగుతుంది, H2SO4 ఉంటే ఏం జరుగుతుంది. అలా డిఫరెంట్ కండిషన్స్లో రియాక్షన్స్ ఎలా జరుగుతాయి అని. దాని తర్వాత మనం నేర్చుకున్న రియాక్షన్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ప్లస్ దానికి సంబంధించిన క్వశ్చన్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఎగ్జాంపుల్స్ ప్లస్ క్వశ్చన్స్. ఇది ప్రతి ఒక్క రియాక్షన్ గురించి మనం నేర్చుకోవాల్సింది ఇది. ఏ ప్రిపరేషన్ అయినా, ఏ కెమికల్ ప్రాపర్టీ అయినా, ఏ కెమికల్ రియాక్షన్ అయినా మనం నేర్చుకోవాల్సింది ఇది. ఫస్ట్ ఆ రియాక్షన్లో ఏమి జరుగుతుంది, దాని యొక్క జనరల్ రియాక్షన్ ఈక్వేషన్ ఏంటి, దానికి ఉన్న కండిషన్స్, క్యాటలిస్ట్, ఏ కండిషన్స్లో చేసినాం రియాక్షన్ని, హీటా, టెంపరేచరా, కూల్డ్ కండిషనా, యాసిడ్లో చేసినామా, బేస్లో చేసినామా, అలాంటి కండిషన్స్ అన్ని, ఇంకా దానికి ఉన్న ఎగ్జాంపుల్స్ ప్లస్ దాని రిలేటెడ్ క్వశ్చన్స్. ఇది నేర్చుకోవాల్సిన పద్ధతి, ప్రతి రియాక్షన్లో నేర్చుకోవాల్సిన పద్ధతి. మెల్లగానే నేర్చుకుందాం, తొందర ఏమీ లేదు. ఎంత స్లోగా నేర్చుకుంటే అంత యూజ్ అవుతుంది మనకి. సో ఇది నేర్చుకోవాల్సిన పద్ధతి. స్టార్ట్ చేసుకుందాం ప్రిపరేషన్ ఆఫ్ హాలో ఆల్కెన్స్. ఇప్పుడు మన బాధ ఏంటంటే మనం చేయాల్సిన పని అంతా ఏంటి అంటే ఏవేవో రియాక్షన్స్ చేసి ఎన్నెన్నో రియాక్షన్స్ చేసి మనకి ఫైనల్గా కావాల్సింది ఏంటి అంటే ఇది రావాలి. ఇప్పుడు ఎన్ని రియాక్షన్స్ అయినా చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, మనకి రావాల్సింది ఇది.
ఇదేంటి హాలో ఆల్కేన్ లేదా ఆల్కైల్ హాలైడ్ లేదా హాలో ఆల్కేన్. ఇది రావడం కోసం చేసే ప్రయత్నమే ఇప్పుడు చేసే రియాక్షన్స్ అన్ని. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రియాక్షన్, ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఏంటి అంటే ఫ్రమ్ ఆల్కేన్స్. ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఫ్రమ్ ఆల్కేన్స్. ఆల్కేన్స్ అంటే ఏంటి? ద కాంపౌండ్స్ విచ్ కంటైన్ ఓన్లీ సింగిల్ బాండ్స్ లేదా సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ కాల్డ్ ఆల్కేన్స్ అని మనకు తెలుసు. ఆల్కేన్స్ అనే దాంట్లో ఓన్లీ సింగిల్ బాండ్సే ఉంటాయి. అలాంటి కాంపౌండ్స్ నుంచి హాలో ఆల్కేన్స్ కావాలి అంట. హాలో ఆల్కేన్ ఎక్స్ట్రా ఏముంది, మనకి హాలోజన్ అనేది రావాలి. సో ఆల్కేన్ అనేది జనరల్గా ఎలా ఉంటుంది, జనరల్ ఫార్ములా ఏంటి దానికి, CnH2n+2 అనేది ఆల్కేన్ ఫార్ములా. ఇది ఆల్కేన్ ఫార్ములా. ఎగ్జాంపుల్ ఏంటి, CH4. CH4ని ఎలా రాయొచ్చు, CH3 బాండ్ H అన్న, ఇది బాండ్ మైనస్ కాదు, బాండ్ అంటే నాకు ఒక హాలోజన్ కావాలి కాబట్టి ఒక హైడ్రోజన్ ని సపరేట్ రాసుకున్నా అంతే. CH3 బాండ్ H అంటే CH4 కదా. ఇదేంటి, ఇది ఒక ఆల్కైల్ గ్రూపా, ఇది ఒక హైడ్రోజన్. సో నేను ఏం రాసుకున్నా అంటే ఆల్కైల్ గ్రూప్ అంటే R కదా, హైడ్రోజన్ అంటే H కదా. ఇది ఏంటి, ఇది ఆల్కేనేనా? ఆల్కేన్. నీకు గుర్తుందా, ఆల్కైల్ మైనస్ హైడ్రోజన్ చేస్తే ఆల్కైల్ ప్లస్ హైడ్రోజన్ చేస్తే ఆల్కేన్ వస్తుంది. ఆల్కేన్ లో నుంచి ఒక హైడ్రోజన్ ని తీసేస్తే ఆల్కైల్ గ్రూప్ R అనేది వస్తుంది అనేది నీకు గుర్తుంటది. ఇది మైనస్ కాదు బాండ్, ఇది ఏంటి ఇప్పుడు ఆల్కేన్ యొక్క జనరల్ ఫార్ములా ఇది లేదా ఇది ఆల్కేన్. ఈ ఆల్కేన్ నుంచి మనం హాలో ఆల్కేన్ ని ప్రిపేర్ చేయాలి అంట. దానికి ఉన్న జనరల్ ఈక్వేషన్ ఏంటంటే ప్లస్ ఎనీ హాలోజన్, X అంటే ఏంటి హాలోజన్, ప్లస్ ఎనీ హాలోజన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్, ఇక్కడ కండిషన్ ఏంటి అంటే సన్లైట్ ని ఏమంటారు అంటే హెచ్న్యూ అంటారు. హెచ్న్యూ అంటే సన్లైట్ అని దాని అర్థం. హెచ్న్యూ అంటే సన్లైట్ ఆర్ టెంపరేచర్ హై టెంపరేచర్ ని డెల్టాతో రిప్రజెంట్ చేస్తారు. ఆల్కేన్ ప్లస్ దీన్ని ఏమంటావు, ఇప్పుడు ఇదే ప్లేస్ లో Cl2 ఉంటే దీన్ని ఏమంటావు, క్లోరిన్ గ్యాస్. Br2 ఉంటే బ్రోమిన్ గ్యాస్. బ్రోమిన్ గ్యాస్ అంటావు. అంటే హాలోజన్ గ్యాస్ గివ్స్ రైజ్ టు. ఈ రెండు రియాక్షన్ జరిగినప్పుడు ఏమైతుంది అంటే ఇక్కడ ఉందా, దీంట్లో నుంచి ఒక హాలోజన్ వచ్చి ఈ హెచ్ ని రీప్లేస్ చేస్తుంది. ఈ హెచ్ ఏమో బయటికి వెళ్ళిపోయి రిమైనింగ్ ఒక హాలోజన్ తో కలుస్తుంది. అంటే దీంట్లో X2 అంటే ఏంటి, Xలు 2 ఉన్నాయని దాని అర్థం. ఇక్కడ ఏమో ఒక హైడ్రోజన్ ఉంది. ఈ హైడ్రోజన్ ఏమో ఇలా వెళ్ళిపోయి ఈ X తో రియాక్ట్ అవుతుంది. ఈ X ఏమో హైడ్రోజన్ ప్లేస్ ని రీప్లేస్ చేస్తుంది. ఈ బాండ్ లో హైడ్రోజన్ ప్లేస్ ని రీప్లేస్ చేస్తుంది. అలా జరిగి ఏమవుతుంది అంటే హెచ్ ప్లేస్ లో ఎక్స్ వస్తుంది అంతే. RX ప్లస్ ఈ రెండు రియాక్ట్ అవుతాయి. ఈ రెండు కలిసి HX ని ఫామ్ చేస్తాయి. మనకి ఈ ప్రోడక్ట్ తో ఏం అవసరం లేదు. మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఏంటి, ఓన్లీ హాలో ఆల్కేన్. కాబట్టి హాలో ఆల్కేన్ గురించే మనం పట్టించుకుంటాం. మిగతా బై ప్రోడక్ట్స్ అనేవి మనకు అవసరం లేదు. ఇవన్నీ మనకు అవసరం లేదు. అవి రాసినా రాయకున్నా పర్లేదు. ఇక్కడ ఆల్కేన్ లో నుంచి మనకి ఏమొచ్చింది, హాలో ఆల్కేన్. దీని యొక్క ఫస్ట్ జనరల్ అంటే ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆల్కేన్ రియాక్ట్స్ విత్ హాలోజన్ టు గివ్ హాలో ఆల్కేన్ అనేది దాని యొక్క స్టేట్మెంట్. ఇన్ఫర్మేషన్ ఇందాక చెప్పిన కదా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్, జనరల్ ఈక్వేషన్, కండిషన్స్ ఆఫ్ క్యాటలిస్ట్, ఎగ్జాంపుల్స్. ఇన్ఫర్మేషన్ ఇందాక చెప్పిన స్టేట్మెంట్. జనరల్ ఈక్వేషన్ ఏంటి అంటే ఇది, ఆల్కేన్ రియాక్ట్స్ విత్ హాలోజన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ ఆర్ టెంపరేచర్ గివ్స్ హాలో ఆల్కేన్. మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఇది వచ్చేసింది. సో ఇక్కడ R అంటే ఏంటి, R అంటే మనకు తెలుసు. R అంటే ఆల్కైల్ గ్రూప్. అంటే
ఏదైనా ఏ ఆల్కైన్ లో నుంచి అయినా ఒక హెచ్ని తీసేస్తే అదే ఆల్కైల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CH4 అనేది ఒక ఆల్కైన్. మీథేన్ లో నుంచి ఒక హెచ్ని మైనస్ చేస్తే ఏమవుతుంది? మిథైల్. ఇది బాండ్, మనం మైనస్ చేసిన బాండ్, ఒక బాండ్ ఉంటుంది కదా, 3 బాండ్స్ ఒక బాండ్, మిథైల్. అదే ఈథేన్ C2H6, దీంట్లో నుంచి ఒక హెచ్ని మైనస్ చేస్తే ఏమవుతుంది? C2H5 ఒక బాండ్. దీన్ని ఏమంటాం? మీథేన్, మిథైల్. ఈథేన్, ఇథైల్. నెక్స్ట్ బెంజీన్ ఇక్కడ హెచ్ ఉంటుంది. ఈ హెచ్ని మైనస్ చేస్తే ఏమవుతుంది? బెంజీన్ నుంచి హెచ్ని మైనస్ చేస్తే ఒక బాండ్ మిగులుతుంది, ఒక బాండ్. దీన్ని ఏమంటాం? ఫినైల్. ఇవన్నీ ఆల్రెడీ నీకు తెలుసు. ఫినైల్. ఇది ఇలా ఆర్ అనేది ఏమైనా కావచ్చు, ఎంత పెద్ద బ్రాంచ్ అయినా కావచ్చు, ఆర్తో నీకు సంబంధం లేదు. ఆర్ ప్లేస్ లో ఏమైనా ఉండొచ్చు. కార్బన్ చైన్ కి సంబంధించిన కార్బన్ చైన్ ఏమైనా ఉండొచ్చు. కార్బన్ చైన్ ఎంత పెద్ద కార్బన్ చైన్ అయినా, ఎంత చిన్న కార్బన్ చైన్ అయినా ఉండొచ్చు. నీకు కావాల్సింది జనరల్ ఈక్వేషన్ లాగా ఉందా లేదా చూసుకోవాలి. అంటే ఎనీ ఆల్కేన్ రియాక్ట్ విత్ halogen in the presence of sunlight and temperature gives haloalkane. ఈ కండిషన్స్ ఉంటేనే ఈ రియాక్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఈ కండిషన్ లేకుంటే ఈ రియాక్షన్ పాసిబుల్ కాదు. జనరల్ ఈక్వేషన్ గురించి మాట్లాడినా. కండిషన్స్ అంటే ఇలా రాసుకోవాలి. అంటే ఎలా రాసుకోవాలో చెప్తున్నా. ఇది జనరల్ ఈక్వేషన్. GE అంటే జనరల్ ఈక్వేషన్. దాని తర్వాత కండిషన్ ఆర్ క్యాటలిస్ట్ అంటాం. కండిషన్ ఏంటి? సన్లైట్, ఒకటి సన్లైట్, సెకండ్ది హీట్, టెంపరేచర్. కండిషన్ ఆర్ క్యాటలిస్ట్ అంటే హీట్, టెంపరేచర్. దానికి ఉన్న ఎగ్జాంపుల్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ రాసుకున్నాం. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇది ఏంటి? మీథేన్ అంటే ఒక ఆల్కేన్ ప్లస్ ఎనీ హాలోజన్ గ్యాస్ అంటే క్లోరిన్ గ్యాస్ ప్లస్ సన్లైట్ ఆర్ టెంపరేచర్ అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి. దీని ప్రోడక్ట్ ఏంటి? ఇక్కడ ప్రోడక్ట్ ఏమి ఫామ్ అవుతుంది అని క్వశ్చన్. అంటే ఇలాంటి చిన్న క్వశ్చన్స్ కాదు, ఎగ్జాంపుల్ ఇదంతే. ఇక్కడ ఏం ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అంటే ఈ క్లోరిన్ ఏమో ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ హైడ్రోజన్ ఏమో అటు వెళ్ళిపోతుంది. సో ఏం ఫామ్ అవుతుంది? CH3Cl ప్లస్ HCl. దీంతో అవసరం లేదు కానీ జస్ట్ రాస్తున్నా. దీని నేమ్ ఏంటి? క్లోరోమీథేన్ ఆర్ మిథైల్ క్లోరైడ్. ఎక్కడి నుంచి ఫామ్ అయింది మిథైల్ క్లోరైడ్ అనేది? మీథేన్ నుంచి. సో మీథేన్ అంటే ఆల్కేన్ నుంచి ఆల్కైల్ హాలైడ్ అనేది ఫామ్ అయింది కాబట్టి ఇది ఒక మనం చెప్పిన ఫ్రమ్ ఆల్కేన్స్ రియాక్షన్ కి సంబంధించిన రియాక్షన్. ఎగ్జాంపుల్ చూసుకోండి. ప్రతి దాంట్లో ఇలా రాయాలి. అంటే ఫస్ట్ది కాబట్టి మెల్లగా చెప్పి ఇలా రాయాలి అని చెప్తున్నా. జనరల్ ఈక్వేషన్, కండిషన్స్, ఎగ్జాంపుల్. దాని మీద క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయో ఇప్పుడు చెప్తా. ఇది ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ కి సంబంధించినది. లాస్ట్ లో అన్ని కలిపి మళ్ళీ ఫ్లో చార్ట్ మాదిరి తయారు చేసుకుని ఉందాం. మనకి యూజ్ అవుతుంది ఫ్లో చార్ట్ మాదిరి తయారు చేసుకుంటే. ఎగ్జామ్ ముందు రివిజన్ కానీ పనికి వస్తుంది ఫ్లో చార్ట్ లా తయారు చేసుకుంటే. క్వశ్చన్ ఏమని ఇచ్చినారంటే, ఒక క్వశ్చన్ దానికి సంబంధించిన క్వశ్చన్ ఏమని ఇచ్చినారంటే, వాట్ హ్యాపెన్స్ వెన్ ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ గ్యాస్ ఈజ్ పాస్డ్ త్రూ మీథేన్ అని ఇచ్చినారు క్వశ్చన్. అంతే. ఇందాక ఈ క్వశ్చన్ ఏమని ఇచ్చినారంటే, వాట్ హ్యాపెన్స్ వెన్ ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ గ్యాస్ ఈజ్ passed through methane gas in the presence of సన్లైట్ ఆర్ టెంపరేచర్ అని క్వశ్చన్ ఇచ్చేసినారు. ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ గ్యాస్ ని సన్లైట్ ఉన్నప్పుడు మీథేన్ లో పంపిస్తే ఏమవుతుంది అన్నారు. ఇందాక ఇచ్చిన క్వశ్చనే కదా. ఇందాక CH4 ఏమని ఇచ్చినారు? ఈ స్టేట్మెంట్స్ ని బ్రేక్ చేసి మనం ఈక్వేషన్ లా రాసుకోవడం మనకు రావాలి. ఏమన్నారు? ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ ఈస్ పాస్డ్ త్రూ ఏ దాని నుంచి పంపించినారంట? CH4 నుంచి ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ ని
పాస్ చేసినారంట, ఏమవుతుంది అన్నారు. అది ఏ కండిషన్స్లో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్, డెల్టా, టెంపరేచర్. అంటే వాళ్ళు నార్మల్గా క్లోరిన్ అని ఇవ్వలేదు, ఎక్సెస్ అని ఇచ్చినారు. ఈ ఎక్సెస్ అనే వాటికి అర్థం ఏంటి అంటే క్లోరిన్ అనేది పంపిస్తూనే ఉన్నారు అని. అదే ఈ ఎక్సెస్ అనే వాటి ఇక్కడ లేకపోతే సింపుల్గా రియాక్షన్ ఏమవుతుంది అంటే ఒకసారే జరిగి ఆగిపోతుంది. ఈ ఎక్సెస్ అనేది లేకుంటే ఒకసారి జరిగి ఆగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ ఫామ్ అయింది కదా, మళ్ళీ దీంట్లో కూడా క్లోరిన్ పంపించారంట. ఎక్సెస్ అంటే ఎంత కావాలంటే అంత పంపించినారు. మళ్ళీ ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే, అంటే చెప్పాల్సిన ఎగ్జాంపుల్ కాబట్టి చెప్తున్నా. ఈ ప్రోడక్ట్ ఇక్కడ ఫామ్ అయింది కదా, నార్మల్గా ఎక్సెస్ అని కాకుండా 1 mole ఆఫ్ క్లోరిన్ అని అంటే 1 mole తీసుకుంటుంటే ఇక్కడితో రియాక్షన్ ఆగిపోతుంది. కానీ ఎక్సెస్ కదా, ఇంకా ఉంది. ఈ రియాక్షన్ అయిన తర్వాత కూడా ఇంకా క్లోరిన్ మిగిలింది. మళ్ళీ ఆ క్లోరిన్ ని కూడా తీసుకుంటే ఇక్కడ ఇంకా హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఒక హైడ్రోజన్ వెళ్ళిపోతుంది, ఒక క్లోరిన్ ఇటు వచ్చేస్తుంది. మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, సేమ్ కండిషన్ సన్లైట్ CH2 Cl2 అంటే ఇక్కడ ఉన్న ఒక క్లోరిన్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఇటు వెళ్ళిపోతుంది. H3 ఉండేది H2, ఎక్సెస్ కదా, ఇంకా ఉంది కదా, మళ్ళీ రియాక్షన్ జరుగుతుంది. మళ్ళీ పంపిస్తే CH2 Cl2 ప్లస్ Cl2, సేమ్ కండిషన్స్ సన్లైట్, టెంపరేచర్. మళ్ళీ ఇక్కడ ఇంకా హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ హైడ్రోజన్ వెళ్తుంది, మళ్ళీ క్లోరిన్ వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు CHCl3, ఇంకా ఎక్సెస్, ఇంకా హైడ్రోజన్స్ ఉన్నాయి. హైడ్రోజన్స్ మొత్తం 0 అయిపోయేంత వరకు రియాక్షన్ జరుగుతూనే ఉంటుంది. అంటే కార్బన్ వ్యాలెన్సీ 4 కదా, 4 బాండ్స్ క్లోరిన్ బాండ్స్ అయ్యేంత వరకు రియాక్షన్ జరుగుతుంది ఎక్సెస్ ఉన్నప్పుడు. అదే లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ క్లోరిన్ అంటే ఫస్ట్ స్టెప్లోనే ఆగిపోతుంది. నెక్స్ట్ CHCl3 ప్లస్ Cl2, ఇక్కడ ఒక హైడ్రోజన్ వెళ్ళిపోయి ఒక హాలోజన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది, CCl4, ఇది ఫామ్ అయింది. ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ ని మీథేన్ ద్వారా పంపించినప్పుడు ఏం ఫామ్ అయింది, కార్బన్ టెట్రాక్లోరైడ్ అంటారు. దీన్ని కార్బన్ టెట్రాక్లోరైడ్ అంటారు. కార్బన్ టెట్రాక్లోరైడ్ ఈస్ ఫార్మ్డ్. దాని ఆన్సర్ ఏంటి, కార్బన్ టెట్రాక్లోరైడ్ ఈస్ ఫార్మ్డ్ వెన్ ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ గ్యాస్ ఈస్ పాస్డ్ త్రూ మీథేన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ టెంపరేచర్ అని దాని అర్థం. ఎక్సెస్ ఫామ్ చేసినప్పుడు ఎలా చేయాలి అంటే ఇలా రియాక్షన్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. అది ఎక్సెస్ పంపించడం అనే దానికి అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ గివెన్ రియాక్షన్ అని అడుగుతుంటారు. ఇది ఒక రియాక్షన్ ఇచ్చేసినారు, CH2 CH3 ప్లస్ Br2 ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్, డెల్టా. ఈ ప్రోడక్ట్ ఏ అంట. వాట్ ఈస్ ఏ అని అడుగుతుంటారు. వాట్ ఈస్ ఏ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చేస్తారు. ఆ ఆప్షన్స్ లో మనం చేసుకోవాలి ఈ రియాక్షన్. ఫస్ట్ ఏదైనా క్వశ్చన్ చూసిన వెంటనే మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే అది ఏ రియాక్షన్ అని ఏంటంటే ఫస్ట్ చూడాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి, క్యాటలిస్ట్ ఏమి ఇచ్చినారు. క్యాటలిస్ట్ చూస్తేనే నీకు ఆల్మోస్ట్ సగం రియాక్షన్ క్లారిఫై అవుతుంది. క్యాటలిస్ట్ లో ఇంకా క్లారిఫై కాలేదు అనుకో, రియాక్టెంట్ ఏమి ఇచ్చినారు. ఫస్ట్ స్టెప్ చేయాల్సింది క్యాటలిస్ట్ ఏమి ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చిన క్యాటలిస్ట్ ఏంటి, ఇక్కడ సన్లైట్, టెంపరేచర్. ఓహో, సన్లైట్ కి టెంపరేచర్ కి సంబంధించిన రియాక్షన్ ఏంటి, హాలో ఆల్కేన్స్ లో అంటే ఇప్పుడంటే హాలో ఆల్కేన్స్ చెప్తున్నాం. దాని తర్వాత 5-6 లెసన్ల తర్వాత సన్లైట్ టెంపరేచర్ అంటే నీకు ఏం గుర్తొస్తుంది. అప్పుడు ఎలా గుర్తుపట్టాలంటే సన్లైట్ టెంపరేచర్ అని ఒక కండిషన్ మనకు తెలుసు. అది ఏంటి, ఆల్కేన్స్ నుంచి హాలో ఆల్కేన్స్ చేయడానికి సన్లైట్ టెంపరేచర్ వాడతారు అని అట్లా గుర్తు రావాలి నీకు. ఈ టెంపరేచర్ సన్లైట్ ని చూసిన వెంటనే నీకు గుర్తు రావాల్సింది అది. అలా మనం డైలీ రివిజన్ చేస్తూ ఉంటే నీకు గుర్తుంటుంది. ఏం చేయాలి, ఇక్కడ ఏం చెప్పినాం, ఈ కాంపౌండ్ నుంచి ఒక హైడ్రోజన్ వెళ్ళిపోతుంది, ఒక బ్రోమిన్ అనేది ఇట్లా అటాచ్ అవుతుంది అన్నాం. సో మన ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, దాని ప్రకారం చేస్తే ఏ అనేది ఏం ఫామ్ అవుతుంది, CH3 CH2 CH2 Br. ఇది మన ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అని మనం తొందరలో రాస్తాం. కానీ దీని ఆన్సర్ తప్పు.
దీని ఆన్సర్ తప్పు. ఇందాక మనం ఏం చేసినాం, నార్మల్గా CH4 నుంచి ఒక హైడ్రోజన్ తీసి ఒక క్లోరిన్ పెట్టినాం. ఇక్కడంటే ఒక కార్బన్ ఉంది కాబట్టి దీని దగ్గరే హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి దీని నుంచే తీసినాం. కానీ ఇక్కడ ఏంటి, 3 కార్బన్స్ ఉన్నాయి. ఏ దాంట్లో నుంచి నువ్వు హైడ్రోజన్ తీస్తావు? ఎందుకు దాంట్లో నుంచే తీసినావు? ఇప్పుడు దీంట్లో నుంచి తీయొచ్చు కదా, దీంట్లో నుంచి తీయొచ్చు కదా, ఎందుకు దీంట్లో నుంచే తీసినాం అనేది మనం తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి తీయాలో అనేది మనం తెలుసుకోవాలి. దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి అంటే స్టెబిలిటీ ఆర్డర్. అంటే ఈ క్వశ్చన్ లో నుంచి ఒక కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇప్పుడు. స్టెబిలిటీ ఆర్డర్ అంటే ఏంటి అంటే బ్రోమిన్స్ ఏ రియాక్షన్ లో అయినా కూడా ఈ బ్రోమిన్ కానీ క్లోరిన్ కానీ ఈ హాలోజన్స్ అనేటివి స్టేబుల్ ఉన్న కాంపౌండ్ దగ్గరనే అటాచ్ అవుతాయి. అన్స్టేబుల్ ఉన్న కాంపౌండ్స్ దగ్గర అటాచ్ కావు. అంటే స్టేబుల్ కార్బన్ ఏదైతే ఉంటుందో దాని దగ్గరనే అటాచ్ అవుతాయి. ఇప్పుడు స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ కార్బన్ అనేది ఎలా చెప్పాలి అంటే 3 degree కార్బన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 2 degree కార్బన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 1 degree కార్బన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 0 degree కార్బన్. 0 degree కార్బన్ అంటే ఏం లేదు, CH4. 2 degree కార్బన్, 1 degree కార్బన్ అంటే నీకు తెలుసు, ఒక కార్బన్ అనేది ఇంకో కార్బన్ కి మాత్రమే అటాచ్ అయి ఉంటుంది. లైక్ దిస్ కార్బన్. 2 degree కార్బన్ అంటే ఒక కార్బన్ 2 కార్బన్స్ కి అటాచ్ అయి ఉంటుంది. 3 degree అంటే ఒక కార్బన్ చుట్టూ ఉన్న 3 degree కార్బన్స్ కి అటాచ్ అయి ఉంటుంది. అది మనకి తెలిసిన కాన్సెప్ట్. దాని ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే అన్నిటికంటే 3 degree కార్బనే మోర్ స్టేబుల్ ఉంటుంది. కాబట్టి Br అనేది ఎక్కడ అటాచ్ అవుతుంది? 3 degree కార్బన్. ఒకవేళ 3 degree కార్బన్ లేకుంటే Br అనేది ఎక్కడ అటాచ్ అవుతుంది? 2 degree కార్బన్. 2 degree కార్బన్ లేకుంటే 1 degree, 1 degree లేకుంటే 0 degree. లైక్ దిస్. 1 degree ఏం లేదు కాబట్టి డైరెక్ట్ ఇక్కడనే అటాచ్ అవుతుంది Br. అందుకని మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో Brని ఈ కాన్సెప్ట్ని వాడకుండా డైరెక్ట్ అటాచ్ చేసినాం. ఇప్పుడు చూడు, ఈ ఆర్డర్ ప్రకారం ఇదేమో 1 degree కార్బన్, ఇదేమో 2 degree కార్బన్, ఇదేమో 1 degree కార్బన్. ఇప్పుడు రూల్ ప్రకారం బ్రోమిన్ అనేది ఎక్కడ అటాచ్ అవ్వాలి? హైడ్రోజన్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, బ్రోమిన్ అనేది ఇక్కడ అటాచ్ అవ్వాలి. సో అంటే ఇక్కడ అంటే కింద నుంచి అటాచ్ అవ్వాలనేం కాదు, అంటే నేను జస్ట్ చూపించడానికి చెప్తున్నా. హైడ్రోజన్ ఇక్కడ నుంచి తీసేయాలి, బ్రోమిన్ ఇక్కడ తగిలియాలి అని. సో మన ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది? CH3. ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్ వెళ్ళిపోయి ఒక బ్రోమిన్ అనేది అటాచ్ అయింది, CH3 ప్లస్ HBr అని నువ్వు రాసినా రాయకున్నా పర్లేదు, HBr. చూడు 1 2 3 4 బాండ్స్ అయితే సాటిస్ఫై అయినాయి అన్ని దానికి. ఇది మన ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ఇలా అయినా ఇస్తారు, లేదా దీని నేమ్ రాయాలంటే 1 2 3 అంటే 2 బ్రోమో ప్రోపేన్. 2 బ్రోమో ప్రోపేన్ అనేది దాని నేమ్ ఇచ్చిన ఇది స్ట్రక్చర్ ఇచ్చిన ఆన్సర్ మనం గుర్తుపట్టగలిగింది. అప్పుడు ఏమైంది? 2 బ్రోమో ప్రోపేన్ లేదా ఈ స్ట్రక్చర్. ఇలా ఇది గుర్తుండాలి నీకు, ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇది ఏ కండిషన్ లో ఎప్పుడైనా నువ్వు అసలు మర్చిపోని కాన్సెప్ట్ ఇది. 3 degree is more stable than 2 degree is more stable than 1 degree కార్బన్. ఇది ఎక్కడ? హాలోజినేషన్. ఇంతసేపు నేను చెప్పిన ఫస్ట్ మెథడ్ ని ఏమంటామంటే హాలోజినేషన్ అంటాం. అంటే హాలోజన్ ని యాడ్ చేస్తున్నాం కదా, అందుకు హాలోజినేషన్ అంటాం. ఫస్ట్ మెథడ్ గురించి ఇది కాన్సెప్ట్. టైం పడినా పర్లేదు, మనం మెల్లగా వెళ్దాం, ఏం తొందరపడాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్కి మీరే ఆన్సర్ రాసుకోండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చెప్పుకోండి. ఏ కాంపౌండ్ ఏదో మీరే నోట్స్లో రాసుకొని చెప్పండి, నేను ఆన్సర్ చెప్పట్లేదు. ఇది ఒక క్వశ్చన్, మీకు ఇచ్చిన క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాకుంటే నాకు మెసేజ్ చేయండి. సెకండ్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంటి? ఆల్కేన్కి క్లోరిన్ గ్యాస్ లేదా బ్రోమిన్ గ్యాస్ యాడ్ చేస్తే హాలో ఆల్కేన్ అనేది మనకు వస్తుంది. సెకండ్ మెథడ్ ఏంటి అంటే ఫ్రమ్ అలైల్ హాలైడ్స్, allyl and benzyl compounds.
ఫ్రమ్ అలైల్ అండ్ బెంజైల్ కాంపౌండ్స్. అందుకే నేను బేసిక్స్లో వీటి గురించి చెప్పిన. అలైల్ అంటే ఏంటి, బెంజైల్ అంటే ఏంటి అని నీకు బేసిక్స్లోనే చెప్పిన, తెలిసి ఉండాలి. అలైల్ అంటే ఏంటి, అలైల్ అంటే ఏంటి అంటే ఈ అలైలిక్ అండ్ బెంజైలిక్ కాంపౌండ్స్ ద్వారా ఫామ్ చేస్తాం ఇప్పుడు హాలోజన్. దానిని ఏమంటాం, అలైలిక్ హాలోజన్ అంటే ఏంటి, ఎక్స్ అటాచ్డ్ టు sp3, sp3 అటాచ్డ్ టు sp2. బెంజైల్ అంటే ఏంటి, ఎక్స్ అటాచ్డ్ టు sp3, sp3 అటాచ్డ్ టు sp2 ఆఫ్ బెంజీన్ రింగ్, sp2 ఆఫ్ బెంజీన్ రింగ్ అటాచ్ అయితే దీన్ని అలైల్ అంటాం, దీన్ని బెంజైల్ అంటాం అని మనకు తెలుసు. ఈ కాంపౌండ్స్ నుంచి ఎలా, ఇక్కడ సెంటెన్స్ ఏంటి అంటే అలైలిక్ కాంపౌండ్స్ అండ్ బెంజైలిక్ కాంపౌండ్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ NBr or NBS or NCS gives us halo alkanes. NBS అంటే ఏంటి అంటే రియాక్షన్ రాస్తా, స్టేట్మెంట్ అది అర్థమవుతుంది. జనరల్ ఈక్వేషన్ ఏంటి అంటే ఎనీ అలైల్ ఆర్ బెంజైల్ కాంపౌండ్, అలైల్ ఆర్ బెంజైల్ కాంపౌండ్, బెంజైల్ కాంపౌండ్ అంటే బెంజైల్ కాంపౌండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ NBS ఆర్ NCS అవంటే ఏంటో నేను చెప్తా. gives us allylic or benzylic halogen, allylic or benzylic halides, benzylic halides is called as ఈ మెథడ్ సెకండ్ మెథడ్లో జరిగే పద్ధతి ఇది. ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గురించి మాట్లాడదాం. అలైల్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ CH2 డబల్ బాండ్. నీకు ఎగ్జాంపుల్ రాయడం కూడా నీ అంతటి నీకే వచ్చిండాలి. CH2 CH3 ఇది ఒక అలైలిక్ కాంపౌండ్. ఎలా గుర్తుపడతావు, ఎక్కడైనా నీకు sp3 sp2 సిస్టమ్ కనిపిస్తే అది అలైల్. ఇది ఏమో sp3, ఇది ఏమో sp2. sp3 sp2 కనిపిస్తే అది ఏంటి, ఇది ఒక అలైలిక్ సిస్టమ్, ఇది ఒక అలైలిక్ సిస్టమ్. ఇది ఏమన్నాం, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ NBS, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ NBS అంటే ఏంటి అంటే N బ్రోమో సక్సినమైడ్. NCS అంటే ఏంటి అంటే N క్లోరో సక్సినమైడ్. అంటే ఏంటి, N బ్రోమో సక్సినమైడ్ అంటే ఒక అమైడ్కి సంబంధించింది, అమైడ్ అనే కాంపౌండ్కి సంబంధించినది. బ్రోమో ఇక్కడ మధ్యలో B ఉంది కదా, B అంటే బ్రోమో. సో NBS అని పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే బ్రోమిన్ అనేది రాస్తాం. మన కాంపౌండ్లో బ్రోమిన్ కాంపౌండ్ అని వస్తుంది. ఇదేంటి, N క్లోరో సక్సినమైడ్. C అంటే క్లోరో సక్సినమైడ్. ఇది కొంచెం ఇంపార్టెంట్ మెథడ్. అంటే ఇలా బెంజైలిక్ కానీ అలైలిక్ సిస్టమ్ ఇచ్చినప్పుడు NBS అనే క్యాటలిస్ట్ నీకు కనిపిస్తే ఏం చేయాలంటే బ్రోమిన్ అనేది రాయాలి. NCS అనే క్యాటలిస్ట్ కనిపిస్తే క్లోరిన్ అనేది రాయాలి నువ్వు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే CH2 మనం ఏం వాడినాం, NBS కదా. సో బ్రోమిన్ని అటాచ్ చేయాలి, CH బాండ్ CH2Br వచ్చిందా. ఇప్పుడు అలైలిక్ హాలైడ్ అనేది నీకు వచ్చిందా, చూడు అలైలిక్ హాలైడ్ అనేది వచ్చిందా. ఇది ఏమో బ్రోమిన్ కి అటాచ్ అయింది sp3 కార్బన్, sp3 కార్బన్ కి అటాచ్ అయింది sp2 కార్బన్. సో ఇలా వచ్చినప్పుడు ఎక్కడైనా NBS అని నీకు కనిపిస్తే మన ప్రోడక్ట్ ఏమవుతుంది, వస్తే అలైలిక్ ప్రోడక్ట్ అయినా వస్తుంది, లేదా వస్తే బెంజైలిక్ ప్రోడక్ట్ అయినా వస్తుంది. అది డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. వస్తే అలైలిక్ లేదా వస్తే బెంజైలిక్, అది మాత్రమే వస్తుంది. ఎప్పుడు NBS ఆర్ NCS ఉన్నప్పుడు. అదే ఇక్కడ NCS ఉంటే ఏం చేస్తాం, Br ప్లేస్లో క్లోరిన్ పెడతాం, అంతే తేడా. అలైలిక్ వస్తుంది లేదా బెంజైలిక్ వస్తుంది. ఇంకొక గుడ్డి గుర్తు నోట్ ఏంటి అంటే NBS లేదా NCS ఉన్నప్పుడు హాలోజన్ only attaches to sp3 carbon
అంటే నీకు మళ్ళీ డౌట్ రావచ్చు, ఇదేమో 1 డిగ్రీ కార్బన్ కదా, ఇదేమో 2 డిగ్రీ కార్బన్ కదా, అప్పుడు నువ్వు ఇంతకు ముందు ఎగ్జాంపుల్ ఏమో 3 డిగ్రీ మోర్ స్టేబుల్ అన్నావు, అప్పుడు 2 డిగ్రీకి అటాచ్ కావాలి కదా అంటే కాదు, ఇది ఏంటి అలైలిక్ సిస్టమ్ కదా, అలైలిక్ సిస్టమ్ కదా. అదే కాక అలైలిక్ సిస్టమ్ అని నీకు గుర్తుపట్టకపోయినా ఎన్బిఎస్ లేదా ఎన్సిఎస్ ఉన్నప్పుడు నీకు హాలోజన్ అనేది sp3 కార్బన్ కి మాత్రమే అటాచ్ అవుతుంది, sp3 కార్బన్ కి మాత్రమే అటాచ్ అవుతుంది. చూడు ఇది sp3 కార్బన్ ఇక్కడ ఒకటే ఉందా, sp3 అనేది ఒకటే ఉంది కాబట్టి దానికే అటాచ్ అయింది. అది దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన నోట్ పాయింట్ ఏంటి, ఎన్బిఎస్ లేదా ఎన్సిఎస్ అనే క్యాటలిస్ట్ ఉన్నప్పుడు, ఎన్ బ్రోమో సక్సినమైడ్ ఆర్ ఎన్ క్లోరో సక్సినమైడ్ ఉన్నప్పుడు నీకు హాలోజన్ అనేది ఓన్లీ sp3 కార్బన్ కి మాత్రమే అటాచ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ 2 డిగ్రీ 3 డిగ్రీ ఉంది కదా అంటే అవన్నీ చెల్లవు, sp3 కార్బన్ కి మాత్రమే అటాచ్ అవుతుంది. ఆ sp3లో మళ్ళీ ఒకవేళ నీకు 2 sp3లు వచ్చినాయనుకో, ఇప్పుడు 2 sp3లు వస్తాయి, 2-3 sp3లు, ఇక్కడ ఒక sp3 వచ్చి ఇక్కడ ఒక sp3 వచ్చింది అనుకో, అప్పుడు నువ్వు ఆర్డర్ చూసుకుంటావు. అంటే sp3లో కూడా అన్నిటికంటే స్టేబుల్ sp3 ఏది ఉందో దానికి అటాచ్ అవుతుంది. అలా ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఎన్బిఎస్ అంటే ఏంటి, ఎన్ బ్రోమో సక్సినమైడ్, ఎన్సిఎస్ అంటే ఎన్ క్లోరో సక్సినమైడ్. ఇది సెకండ్ ఫార్మేషన్ యొక్క జనరల్ ఈక్వేషన్. ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఆర్గానిక్ లో నీకు ప్రాక్టీస్ అండ్ కాన్సెప్ట్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చాక ఒక 3-4 సార్లు నోట్స్ లో అన్ని రియాక్షన్ రాసుకొని చూసుకుంటే బాగా అర్థమవుతుంది. క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు నీకు చెప్తున్నప్పుడు బాగానే అర్థమవుతుంది, కొన్ని రోజుల తర్వాత మనమే నా చదివింది ఇదంతా అన్నట్లు కన్ఫ్యూజన్ ఉంటుంది. CH3 అని ఇదొక కాంపౌండ్ ఇచ్చినారు, ఇక్కడ NCS అని ఇచ్చినారు, దెన్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఏ అని అడిగినారు. ఫస్ట్ ఏ రియాక్షన్ అయినా చూసినప్పుడు చేయాల్సింది ఏంటి, ఇచ్చిన క్యాటలిస్ట్ ఏంటి, NCS క్యాటలిస్ట్ ఇచ్చినారంటే దాని అర్థం ఏంటి, క్లోరిన్ అనేది ఉంది ఇక్కడ, ఆ క్లోరిన్ అనేది ఎక్కడ అటాచ్ అవుతుంది, sp3 కార్బన్ కి మాత్రమే అటాచ్ అవుతుంది. ఏం ఫామ్ చేస్తే అలైలిక్ లేదా బెంజైలిక్. ఇక్కడ బెంజిన్ రింగ్ ఉంది కాబట్టి బెంజైలిక్ ఫామ్ చేస్తుంది. ఏమన్నా sp3 కార్బన్ కి మాత్రమే అటాచ్ అవుతుంది. ఇక్కడ sp3 కార్బన్స్ ఎక్కడ ఉన్నాయో బుడుక్కో, ఇది ఒక sp3 కార్బన్, ఇంకా మిగతావన్నీ sp2. బెంజిన్ లో అన్ని sp2 కదా, అంటే డబుల్ బాండ్ ఉన్నాయి, అన్ని sp2 అవుతాయి. సో అటాచ్ అవుతే ఇక్కడ మాత్రమే అటాచ్ అవ్వాలి. సో ప్రోడక్ట్ ఏమవుతుంది అంటే బెంజిన్ దగ్గర అటాచ్ అయినప్పుడు ఏంటి, ఒక హైడ్రోజన్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే కార్బన్ వ్యాలెన్సీ 4 కదా, మళ్ళీ CH3 ఇంకొకటి పెడితే కార్బన్ వ్యాలెన్సీ 5 అవుతుంది అప్పుడు. సో CH2 CS ఉంది కాబట్టి క్లోరిన్, అదే BS ఉంటే బ్రోమిన్ రాస్తావు. ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఆప్షన్లో ఎక్కడుందో వెతుక్కోవాలి. ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే, ఇది ఒక ఆప్షన్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఇచ్చి ఇక్కడ CH3 ఇచ్చి ఇక్కడ Cl ఇచ్చి ఉంటారు. ఇంకొక థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ బెంజిన్ రింగ్ ఉండి ఇక్కడేమో Cl ఇచ్చి ఉంటారు, ఇక్కడ Cl ఇచ్చి ఇక్కడ CH3 ఉంటుంది. ఇలా ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ది అబవ్ అని ఇస్తారు. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, ఇది అవుతుంది, ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఇక్కడంటే sp3 కార్బన్ ఒకటే ఉంది, కాబట్టి డైరెక్ట్ NCS నుంచి క్లోరిన్ ని లేదా NBS లో నుంచి బ్రోమిన్ ని sp3 కార్బన్ కి అటాచ్ చేసినాం. మరి వాట్ ఇఫ్ 2 sp3 కార్బన్స్ ఉంటే ఎలా, అన్నదానికి ఈ క్వశ్చన్ అనేది ఎగ్జాంపుల్. ఇది హోంవర్క్ క్వశ్చన్. హోంవర్క్ ఏం లేదులే, నేనే చెప్తాను. ప్రతిసారి బొమ్మ ఇంత నీటికి గీయకూడదు. నీకు అలవాటు కావాలి, డాట్ లైన్ స్ట్రక్చర్ అనేది నీకు అలవాటు అవుతే ఈజీ అవుతుంది. ఏ అనే ప్రోడక్ట్ ఫామ్ అవుతుందంట. ఏ అనే ప్రోడక్ట్ ఏంటి, ఆప్షన్స్ నేను ఇస్తున్నాను. BS కాబట్టి బ్రోమిన్, Bలో క్లోరిన్ అని ఇచ్చిన, ఇంకా గుడ్డిగా అసలు క్లోరిన్ అనే ఆప్షన్ మనకి రాదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కాంపౌండ్ ఏమో BS కాబట్టి. సో ఈ ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా తప్పైపోయింది. సిలో ఏమి ఇచ్చిన అంటే
ఇది డిలో ఏంటి అంటే నోట్స్లో క్వశ్చన్ దాన్ని తీసి పాడేదండి. నేను నోట్స్లో చెప్పే క్వశ్చన్స్ కూడా PYQs బిఆర్. ఏంటి ఇప్పుడు ఈ ఇచ్చిన ఆప్షన్ అన్నింటిలో మన ఆన్సర్ ఏంటి? ఫస్ట్ మనకు తెలుసు NBS అంటే బ్రోమిన్ అనేది అటాచ్ అవుతుంది. NBS ఉన్నప్పుడు బ్రోమిన్ అనేది sp3 కార్బన్కి మాత్రమే అటాచ్ అవుతుంది. ఇక్కడ sp3 కార్బన్ అంటే ఏంటి? ఇది sp3నే. నీకు డయాగ్రామ్ మీద అర్థం కాకపోతే ఇంకా ఎలా వేసుకుంటావు, ఇలా వేసుకొని ప్రతి బాండ్ దగ్గర కార్బన్ని రాసుకుంటూ వెళ్ళు. ఇది దాని డయాగ్రామ్. ఇది sp3 కార్బనేనా, ఇది sp3 కార్బనేనా. సో ఇప్పుడు రెండు sp3 కార్బన్స్ వచ్చినాయి. sp3కి అటాచ్ అవ్వాలి. sp3కి అటాచ్ అవుతుందని మనకు తెలుసు. sp3కి మోస్ట్ స్టేబుల్ sp3 అదో చూసుకోవాలి. ఇలా రెండు sp3లు వచ్చినప్పుడు మోస్ట్ స్టేబుల్ sp3 అది స్టెబిలిటీ చూసుకోవాలంటే ఎలా చూసుకోవాలి? డిగ్రీ. 3 డిగ్రీ గ్రేటర్ దాన్ 2 డిగ్రీ గ్రేటర్ దాన్ 1 డిగ్రీ అన్నాం. దీంట్లో ఇది ఏమో 1 డిగ్రీ కార్బన్, ఇదేమో 2 డిగ్రీ కార్బన్. మరి ఏ 2 డిగ్రీగా ఏ కార్బన్ ఎక్కువ స్టేబుల్? ఈ మధ్యలో ఉన్న sp3 కార్బన్ మోర్ స్టేబుల్. అంటే దానిలోంచి ఒక హైడ్రోజన్ని తీసేసి ఒక బ్రోమిన్ని పెట్టాలి. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? ఒక హైడ్రోజన్ని తీసేసి ఒక బ్రోమిన్ని పెడితే బ్రోమిన్ అనేది ఇక్కడ వస్తుంది. హైడ్రోజన్స్ అనేది ఎలానో మనం చూపేమో కాబట్టి ప్రాబ్లం లేదు. ఇలాంటి ఆన్సర్ మనకి ఎక్కడుంది? నువ్వు ఇదంతా చేయడం ఒక ఎత్తు, మళ్ళీ ఆప్షన్లో మ్యాచ్ చేసుకోవడం ఒక ఎత్తు. ఏంటి? ఇదేమో ఫస్ట్ క్లోరిన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఎలిమినేట్ చేసేస్తావు. ఇక్కడేమో బెంజిన్ నీకు ఫామ్ అయింది, తీసేస్తావు. ఇక్కడేమో sp3కే ఫామ్ అయింది. నువ్వు మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు. ఇక్కడ sp3 ఉంది, ఇక్కడ sp3 ఉంది. sp3కే ఉంది కదా, ఇది కరెక్ట్ అని చాలా మంది అనుకుంటారు. కాదు, కానీ స్టేబుల్ sp3కే కదా, సెకండరీ sp3కే ఫామ్ అవ్వాల్సింది. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఇది ఒక PYQ క్వశ్చన్. ఇలా ఉంటుంది. మనకి కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఆర్గానిక్ అనేది ఈజీ అవుతుంది. ఫస్ట్ ఏం చూడాలి? క్యాటలిస్ట్. NBS ఇచ్చినారు కాబట్టి sp3 కార్బన్ అటాచ్ అవుతుంది. sp3 కార్బన్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఏది స్టేబుల్ ఉంటే దానికి అటాచ్ అవుతుంది. అంతే, క్వశ్చన్ అనేది అయిపోయింది. క్వశ్చన్ అనాలిసిస్ అనేది అలా ఉండాలి. సెకండ్ ప్రిపరేషన్ మెథడ్ అయిపోయింది కదా. థర్డ్ ప్రిపరేషన్ మెథడ్కి వద్దాం. చాలా మెల్లగా చెప్పుకుంటున్నట్లున్నాం కానీ పర్లేదు. థర్డ్ ప్రిపరేషన్ మెథడ్ ఏంటి అంటే ఫ్రమ్ ఆల్కీన్స్. ఆల్కీన్స్ అంటే ఏంటి? ఒక డబుల్ బాండ్ ఉన్న కాంపౌండ్స్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డబుల్ బాండ్స్ ఉన్న కాంపౌండ్స్ ని ఆల్కీన్స్ అంటాం. అంటే కార్బన్ కి మధ్యలో ఎక్కడైనా డబుల్ బాండ్ కనిపిస్తే దాన్ని ఆల్కీన్స్ అంటాం. సో ఆల్కీన్స్ నుంచి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ మెథడ్. ఏంటి అంటే ఇక్కడ నీకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఒకటి వస్తుంది, మార్కోనికావ్స్ రూల్, యాంటీ మార్కోనికావ్స్ రూల్ అని. ఆల్కీన్స్ నుంచి 2 types గా ప్రిపేర్ చేయొచ్చు. అదేంటో జనరల్ ఈక్వేషన్ నేను రాస్తా. ఫస్ట్ జనరల్ ఈక్వేషన్ అనేది ఎలా అంటే ఫస్ట్ ఆల్కీన్స్ అనేటివి ఉంటాయి. ఆల్కీన్స్ కదా, ఫ్రమ్ ఆల్కీన్స్ అనేటివి. దీని నుంచి ఫస్ట్ నువ్వేమంటే ఫస్ట్ రియాక్షన్ కి మాత్రమే నువ్వు గ్యాస్లో యాడ్ చేసినావు అంటే Cl2 Br2 అలా యాడ్ చేసినావు. నెక్స్ట్ నుంచి మొత్తం HX యాడ్ చేయాలి. HX అంటే హైడ్రోజన్ హ్యాలైడ్, లేదా దాని నేమ్తో మనకేం పని లేదు. ఇలా HXని యాడ్ చేసినప్పుడు ఆల్కీన్స్ నుంచి ప్రిపేర్ చేయడానికి జనరల్ ఈక్వేషన్ ఇది. యాడ్ చేసినప్పుడు 2 types ఆఫ్ రియాక్షన్స్ అనేవి నీకు వస్తాయి. ఎందుకు 2 types ఆఫ్ రియాక్షన్స్ అంటే 2 types ఆఫ్ కండిషన్స్ వల్ల. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఇవి యాడ్ చేసి ఈ కండిషన్లో యాడ్ చేసినప్పుడు అన్హైడ్రస్ AlCl3
అన్హైడ్రస్ AlCl3 అన్హైడ్రస్ AlCl3 అనే లిక్విడ్ లో ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఏమో ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఇక్కడ ఏంటి పెరాక్సైడ్స్ అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్. నువ్వు దెబ్బలు తగిలినప్పుడు ఎప్పుడైనా ఒక వైట్ కలర్ వాటరీ లిక్విడ్ యాడ్ చేస్తుంటావు, దాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటాం, H2O2 అంటాం. అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒకటే కాదు, ఏ పెరాక్సైడ్ అయినా, అంటే అసిటైల్ పెరాక్సైడ్ అని ఉంటుంది, బెంజైల్ పెరాక్సైడ్, అట్లా ఎలాంటి పెరాక్సైడ్ అయినా వాళ్ళు నేమ్ ఇస్తారు బయోనేమ్లో. ఇలా అన్హైడ్రస్ AlCl3లో యాడ్ చేసినప్పుడు ఏంటి అంటే మార్కోని-కావ్స్ రూల్ అనే ఒక రూల్ని ఫాలో అవుతుంది. మార్కోని-కావ్స్ రూల్, దాని స్పెల్లింగ్తో నేమ్తో నీకు ఏమీ పని లేదు, MR అని గుర్తుపెట్టుకో. మార్కోని-కావ్స్ రూల్ అంటే MR, మార్కోని-కావ్స్ రూల్ అదంటే ఏంటో నేను చెప్తా. ఇక్కడ ఏంటి యాంటీ మార్కోని-కావ్స్ రూల్, యాంటీ MR అంటే AMR అంటాం దీన్ని, AMR అంటే అన్హైడ్రస్ AlCl3 యాడ్ చేసినప్పుడు మార్కోని-కావ్స్ రూల్ అనే రూల్ని ఫాలో అయ్యే ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. పెరాక్సైడ్స్ లో తీసుకున్నప్పుడు యాంటీ మార్కోని-కావ్స్ రూల్ అనే ఒక రూల్ని ఫాలో అవుతుంది. అదంటే ఏంటో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ నుంచి మనం ఇది అనేది ఎలానో చూసుకున్నాం. ఎటువంటి భయం ఏమీ లేదు, మెల్లగా చెప్తా, అర్థమవుతుంది క్లియర్గా. ఏంటి ఎగ్జాంపుల్, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక ఆల్కీన్ని తీసుకున్నాం, ఏదైనా ఒక ఆల్కీన్ ఏ ఆల్కీన్ తీసుకుందాం, CH3 CH డబల్ బాండ్ CH2. ఇది ఒక ఆల్కీనా, డబల్ బాండ్ కనిపించింది కాబట్టి వన్ ఆఫ్ ది ఆల్కీన్. ఇది ఒక ఆల్కీన్. ఈ ఆల్కీన్ నుంచి హాలో ఆల్కీన్ అంటే మనకు కావాల్సిన కాంపౌండ్ని RXని ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా HXని యాడ్ చేయమని చెప్పినాం. X కాకుండా నేను ఇప్పుడు HBr తీసుకుంటా. HBr నీకు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే HBr అనేది ఎలా స్ప్లిట్ అవుతుంది. హైడ్రోజన్ అనేది ప్లస్, అంటే హైడ్రోజన్ అనేది క్యాటయాన్, ఇది అనేది Br అనేది నెగిటివ్ అని నీకు ఆల్రెడీ తెలుసు. Br మైనస్ Cl మైనస్ అని చాలా డేస్ నుంచి రాసుకుంటూ వస్తాము. Br మైనస్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇప్పుడు ఫస్ట్ రియాక్షన్ని మనం చేద్దాం. అన్హైడ్రస్ AlCl3 అది అంటే ఏంటి అసలు? అన్హైడ్రస్ AlCl3 అవన్నీ మనకు అవసరం లేదు, అది కండిషన్. ఆర్గానిక్లో ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలో అంతవరకే గుర్తుపెట్టుకుంటాం. అన్హైడ్రస్ AlCl3 అంటే మనకి ఒకవేళ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో అన్హైడ్రస్ AlCని క్యాటలిస్ట్గా వాడితే నేను ఏమని చెప్పినా మార్కోని-కావ్స్ రూల్ ఫాలో అవుతుంది అని చెప్పిన. అసలు మార్కోని-కావ్స్ రూల్ అంటే ఏంటి అంటే వెన్ స్టేట్మెంట్, మార్కోని-కావ్స్ రూల్ యొక్క డెఫినేషన్, వెన్ అండ్ ఆల్కీన్ రియాక్ట్స్ విత్ ఇదేంటి హైడ్రోజన్ హాలైడ్, బ్రోమిన్ అంటే హాలైడ్ కదా. వెన్ ఆల్కీన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ హాలైడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ AlCl3, then నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద హాలోజన్ అంటే ఈ ఇచ్చిన కాంపౌండ్ నెగిటివ్ పార్ట్ ఏంటి Br, నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద హైడ్రో హాలోజన్ రియాక్ట్స్ విత్ అటాచెస్ టు, నీట్గా వినండి, నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద hydrogen halide reacts with or attaches to carbons ఉన్నాయి కదా, 3 కార్బన్ with less sp2 carbon with less number of hydrogens. నీట్గా వినండి, కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే స్టేట్మెంట్ అర్థం కావడానికి టైం పడుతుంది. మార్కోని-కావ్స్ రూల్ అంటే ఏంటి అంటే ఆల్కీన్ అనేది హైడ్రోజన్ హాలైడ్తో రియాక్ట్ అయినప్పుడు నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద హైడ్రోజన్ హాలైడ్ అంటే ఏంటి, నెగిటివ్ పార్ట్ అంటే నీకు ఆటోమేటిక్గా హాలోజనే, అటాచెస్ టు కార్బన్ విత్, అంటే ఓన్లీ sp2 కార్బన్ విత్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. సో ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి, హైబ్రిడైజేషన్ రాయాలి. ఇది sp2 డబుల్ బాండ్ ఉంది కాబట్టి sp2, ఇది sp3 సింగిల్ బాండ్ ఉంది కాబట్టి దీనికి అటాచ్ కాదు. ఎందుకంటే మన స్టేట్మెంట్ ఏంటి, sp2 కార్బన్కి అటాచ్ అవుతుంది విత్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్.
ఏ sp2 కార్బన్ దగ్గర లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయో దానికి బ్రోమిన్ అనేది అటాచ్ అవుతుంది. ఈ sp2 దగ్గర ఒక హైడ్రోజన్ ఉంది, ఈ sp2 దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో మన బ్రోమిన్ అనేది ఎక్కడ అటాచ్ అవుతుంది అంటే ఇక్కడ ఈ sp2 కార్బన్ దగ్గర అటాచ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ అనేది అలానే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఈ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. మనకు కావాల్సింది హాలో ఆల్కేన్స్ కదా, ఈ ఆల్కీన్ ని బ్రేక్ చేసేస్తుంది. ఈ బ్రోమిన్ అనేది ఈ sp2 కార్బన్ దగ్గర అటాచ్ అవుతుంది. ఇంకా ఆటోమేటిక్ గా ఈ H+ అనేది మిగిలింది కదా, ఇది ఎక్కడ అటాచ్ అవుతుంది, నెక్స్ట్ ఇంకొక sp2 కార్బన్ దగ్గర అటాచ్ అవుతుంది. Markovnikov's rule states that negative part of the reactant attaches to the sp2 carbon with less number of hydrogens. ఇక్కడ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చి అటాక్ అవుతుంది. అప్పుడు మన ప్రోడక్ట్ ఏమి ఫామ్ అవుతుంది అంటే ఇదేమో sp3 కార్బన్, ఇక్కడ CHBr డబుల్ బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ CH2 ఉంది, ఈ హైడ్రోజన్ కూడా ఇక్కడే అటాచ్ అయింది కాబట్టి CH2 బాండ్ H అయినా రాసుకో, లేదా CH2 బాండ్ H ని తీసేసి డైరెక్ట్ CH3 అయినా రాసుకో. ఇది మనకి ఫామ్ అయిన ప్రోడక్ట్ ఏంటి? మార్కోనికోవ్స్ రూల్ అంటే ఏంటి? నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద రియాక్టెంట్ అటాచెస్ టు ద sp2 కార్బన్ విత్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. దీని దగ్గర లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అటాచ్ అయింది, రిమైనింగ్ హైడ్రోజన్ ఏమో ఇక్కడ వచ్చి అటాచ్ అయింది. ఇది మన మేజర్ ప్రోడక్ట్ అంటే మన ఆన్సర్ ఏంటి? ఇది అంటే నార్మల్గా మేజర్ ప్రోడక్ట్ మైనర్ ప్రోడక్ట్ అని 2 ఫామ్ అవుతాయి. ఇదొక ప్రోడక్ట్, ఇంకోటి ఏమో డైరెక్ట్ ఇక్కడ వచ్చి బ్రోమిన్ అటాచ్ అవుతుంది, ఇక్కడ వచ్చి హైడ్రోజన్ అటాచ్ అవుతుంది. అది మార్కోనికోవ్స్ రూల్ ని ఫాలో అయినట్లు కాదు కాబట్టి అది మన ప్రోడక్ట్ కాదు. మన ప్రోడక్ట్ ఏంటి? ఇది. అదే యాంటీ మార్కోనికోవ్స్ రూల్ ఏంటి అంటే యాంటీ మార్కోనికోవ్స్ రూల్ ఏముంటుంది? పెరాక్సైడ్స్. నేను ఎగ్జాంపుల్గా హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకున్నాను. హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2 అనేది హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇది మార్కోనికోవ్స్ రూల్స్ గురించి ఇది ఎక్స్ప్లెనేషన్. ఎలా అంటే మార్కోనికోవ్స్ రూల్ అంటే ఇప్పుడు ఏంటి? నెగిటివ్ పార్ట్ అనేది sp2 కార్బన్ కి అటాచ్ అవుతుంది. ఏ sp2 కార్బన్ కి లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న sp2 కార్బన్ కి అటాచ్ అయితే అదే మార్కోనికోవ్స్ రూల్. ఇప్పుడు యాంటీ మార్కోనికోవ్స్ రూల్ అంటే ఏమీ లేదు. మార్కోనికోవ్స్ రూల్ కి కంప్లీట్ గా రివర్స్. యాంటీ అంటే ఏంటి? రివర్స్ కదా. యాంటీ అంటే ఏంటి? రివర్స్. కాబట్టి కంప్లీట్ గా రివర్స్. మార్కోనికోవ్స్ రూల్ లో ఏమేమి చెప్పినామో అదంతా కంప్లీట్ గా రివర్స్ అవుతుంది. Br మైనస్ గా విడిపోతుంది. యాంటీ మార్కోనికోవ్స్ రూల్ పెరాక్సైడ్స్ ఉన్నప్పుడు AMR ని ఫాలో అవుతుంది. ఇవన్నీ మనకు గుర్తుండాలి పిన్ పాయింటెడ్ గా. యాంటీ మార్కోనికోవ్స్ రూల్ అంటే ఏంటి? ఫస్ట్ నార్మల్గా ఏం చెప్పినాం? Br అనేది లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న sp2 కార్బన్ కి అటాచ్ అవుతుంది అని చెప్పినాం. దానికి రివర్స్. Br అనేది మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న sp2 కార్బన్ కి అటాచ్ అవుతుంది. రిమైనింగ్ హైడ్రోజన్ ఏమో లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న దానికి అటాచ్ అవుతుంది. జస్ట్ ఈ మార్కోనికోవ్స్ రూల్ కి రివర్సే యాంటీ మార్కోనికోవ్స్ రూల్. అంటే అన్హైడ్రస్ AlCl3 ఉన్నప్పుడు ఏమి ఫామ్ అయిందో దానికి రివర్స్ గా ఇక్కడ ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ బ్రోమిన్ అటాచ్ అవుతుంది, హైడ్రోజన్ అనేది ఇక్కడ అవుతుంది. అప్పుడు మన ప్రోడక్ట్ ఏమవుతుంది? CH3, ఇక్కడేమో CH2, హైడ్రోజన్ యాడ్ అయింది కదా, కాబట్టి CH2 డబుల్ బాండ్ అనేది బ్రేక్ అయిపోయి CH2Br అనేది ఫామ్ అవుతుంది. Br అనేది ఇక్కడ అటాచ్ అయింది కాబట్టి CH2Br. హైడ్రోజన్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇంకో హైడ్రోజన్ పెరిగింది CH2. ఇది జరిగిన పద్ధతి. దీన్ని యాంటీ మార్కోనికోవ్స్ రూల్ అంటాం, దాన్ని మార్కోనికోవ్స్ రూల్ అంటాం. అంటే ఇప్పుడు నీకు ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ ఆప్షన్ ఇస్తారు, దాంతోపాటు ఇంకా 2 ఆప్షన్స్ ఇస్తారు. అప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి? ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నీకు ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ ఆప్షన్ ఇస్తారు, ఇంకా 2 ఇస్తారు. నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇది. మార్కోనికోవ్స్ రూల్ ని ఫాలో అయినప్పుడు ఏం ఫామ్ అయింది? సెకండ్ కార్బన్ దగ్గర బ్రోమిన్ అటాచ్ అయింది. యాంటీ మార్కోనికోవ్స్ రూల్ ని
ఫాలో అయినప్పుడు ఫస్ట్ కార్బన్ దగ్గర బ్రోమిన్ అనేది అటాచ్ అయింది. ఇలా చేంజెస్ అనేవి జరుగుతాయి. మళ్ళీ చెప్తున్నా, మార్కోనికావ్స్ రూల్ అంటే లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న sp2 కార్బన్ దగ్గర హైడ్రోజన్ అనేది అటాక్ అవుతుంది. యాంటీ మార్కోనికావ్స్ రూల్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న sp2 కార్బన్ దగ్గర బ్రోమిన్ అనేది అటాచ్ అవుతుంది. అదే డిఫరెన్స్. మార్కోనికావ్స్ ఏమో అన్హైడ్రస్ AlCl3 ఉన్నప్పుడు, యాంటీ మార్కోనికావ్స్ ఏమో H2O2 అంటే పెరాక్సైడ్స్ ఉన్నప్పుడు. క్వశ్చన్స్లో అవన్నీ వాళ్ళే క్లియర్గా ఇస్తారు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. అంటే వాళ్ళు ఇచ్చేసి రియాక్షన్లో అన్హైడ్రస్ AlCl3 అని ఇచ్చేసి వాట్ ఈస్ ద మెయిన్ ప్రోడక్ట్ అని అడుగుతుంటారు. అట్లాంటప్పుడు మనం గుర్తుపట్టాలి అన్హైడ్రస్ AlCl3 అంటే మార్కోనికావ్స్ రూల్ అని. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చేయాలి. ఇది ఒక క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ అనుకుంటా. ప్రీవియస్ క్వశ్చన్ అన్ని బేసిక్స్ నుంచే వస్తాయి. అంటే అన్నీ మనకు తెలిసినవే, కానీ మనం గుర్తుపట్టలేం అంతే. అదొకటే తేడా, మనం గుర్తుపట్టడం రాదు మనకి. ఇది నేను ఇచ్చిన క్వశ్చన్. దీనికి నేను ఆన్సర్ చెప్పట్లేదు, మీరే నాకు రాసి వాట్సాప్ చేయాలి. దీని యొక్క ఆన్సర్ మీరే రాసి వాట్సాప్ చేయండి. ఇది ఏంటి, జస్ట్ ఒక హింట్ ఇచ్చి వదిలేస్తా. అన్హైడ్రస్ AlCl3 ఉన్నప్పుడేమో మార్కోనికావ్స్, బెంజైల్ పెరాక్సైడ్ అంటే ఇది కూడా ఒక పెరాక్సైడ్ కాబట్టి యాంటీ మార్కోనికావ్స్. హైబ్రిడైజేషన్ రాస్తున్నా, sp3 sp2 sp2 ఇలా అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇది వద్దులేండి, ఇది తీసేయండి. sp2 ఇది నీకు ఇచ్చిన క్వశ్చన్. ఇది క్వశ్చన్ అనేది ఇది. ఈ రింగ్ కూడా తీసేయి, బెంజైల్ అనేది వద్దు. ఇది నీ క్వశ్చన్. అప్పుడు ఇది sp3 కార్బన్ అవుతుంది. ఇచ్చిన క్వశ్చన్ ఇది. క్వశ్చన్ అనేది ఇది అనమాట. దీంట్లో నువ్వు ఫస్ట్ మార్కోనికావ్స్ ఫాలో అయితే ఏం చేయాలి, యాంటీ మార్కోనికావ్స్ ఫాలో అయితే ఏం చేయాలి అనేది నాకు ఆన్సర్ చెప్పాలి. ఇంకా ఏంటంటే హైడ్రోజన్ అనేది ప్లస్, Br అనేది మైనస్. ఇంకా చెప్పాలి అంటే దీని స్ట్రక్చర్ కూడా నేను వేస్తా, మీ క్లారిటీ కోసం ఈ స్ట్రక్చర్ కూడా వేస్తా. ఇక్కడేమో CH డబల్ బాండ్ CH2 ఇది. ఇంకా మీరే ఎక్కడ sp2 కార్బన్లో హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో చూసుకొని, ఇక్కడ తక్కువ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే ఫస్ట్ దాంట్లో ఇక్కడ, సెకండ్ దాంట్లో ఇక్కడ అటాచ్ అవుతుంది. ఆన్సర్ కూడా నేనే చెప్పేసిన, మీరు రాసి చూసుకోవడం ఒకటే బ్యాలెన్స్. దీని యొక్క AB ఏంటో ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చేసి A అండ్ B ఆర్ రెస్పెక్టివ్లీ అని ఇస్తారు. అలా ఇస్తారు క్వశ్చన్స్. దీని ఆన్సర్ మీరే రాసుకోండి. ఇది థర్డ్ మెథడ్ అయిన ఆల్కీన్స్ నుంచి హాలో ఆల్కీన్స్ ని తయారు చేసే పద్ధతి ఇది. నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ ఏంటి అంటే క్వశ్చన్స్ కూడా దాంతోపాటు చెప్తున్నా కాబట్టి చాలా లేట్ అవుతుంది, పర్లేదు. ఫోర్త్ మెథడ్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ మెథడ్, ఫ్రమ్ ఆల్కహాల్స్. దీని మీద ఫోకస్ పెట్టి వినండి, ఫ్రమ్ ఆల్కహాల్స్. నెక్స్ట్ లెసన్ పేరేంటి, ఆల్కహాల్స్, ఫీనోల్స్, ఈథర్స్ కదా, అక్కడ కూడా యూజ్ అవుతుంది కాబట్టి వినండి జాగ్రత్తగా. ఈ ఆల్కహాల్స్లో మళ్ళీ 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి, అవి చెప్పుకుందాం. ఆ 4 అయిపోయిన తర్వాత ఇంకా 2 మెథడ్స్ వస్తాయి. దాంతో ఈ వీడియో కంప్లీట్ ప్రిపరేషన్స్ అనేవి అయిపోతాయి. ఆల్కహాల్ అంటే ఏ ఫామ్ లో ఉంటుంది? ఇప్పుడు నార్మల్గా ఆల్కహాల్ అంటే నువ్వేమో హాలో ఆల్కీన్ అంటే ఇలా పెట్టినావు, ఆల్కహాల్ అంటే OH అని పెడతావు అంతే.
ఈ OH నుంచి నువ్వు ఏమైనా చేసి ఏమేమో యాడ్ చేసి RX అనేది మనకు రావాలా, అంటే ఈ OH అనేది RX లా మారాలా. ఇది మనం ఇక్కడ చేసే పద్ధతి. దానికోసం ఏమేమి చేస్తామో మాట్లాడదాం. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే గ్రూవ్స్ మెథడ్. అంటే ఆల్కహాల్స్ అనే మెథడ్లో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ చెప్పుకుందాం. గ్రూవ్స్ మెథడ్ అంటాం. ఇది ఇంపార్టెంట్. ఇలా నేమ్స్ ఉన్న మెథడ్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా సైంటిస్ట్ ఉన్న నేమ్స్ ఉన్న రియాక్షన్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అంటే మిగతా మర్చిపోని కాదు, మిగతావన్నీ కూడా గుర్తుండాలి. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ నేను చెప్తున్నా. గ్రూవ్స్ మెథడ్ ఏంటి అంటే ఆల్కహాల్ అంటే దాని స్టేట్మెంట్, ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్. మళ్ళీ ఇవన్నీ ప్లస్లు మైనస్ అనుకున్నాం, ఇది ఒక బాండ్. ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లూకాస్ రియేజెంట్. అదేంటో నేను చెప్తా. ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లూకాస్ రియేజెంట్ టు గివ్ ఆల్కైల్ హ్యాలైడ్. నువ్వు అసలు ప్రోడక్ట్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనకు ఫామ్ అయ్యే ప్రతి ఒక్క ప్రోడక్ట్ హైడ్రోజన్ హ్యాలైడే కదా, ప్రిపరేషన్స్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడే కదా ఆల్కైల్ హ్యాలైడే కదా మాట్లాడుతుంది. ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ hydrogen halide in the presence of Lucas reagent to give alkyl halide is called as Groove's method. What is Groove's method అంటే IB లో అడిగినా కూడా 1 మార్క్ దాని డెఫినేషన్ రాసి ఈ ఈక్వేషన్ అనేది రాయాలి. ఇప్పుడు వాట్ ఈజ్ మీన్డ్ బై లూకాస్ రియేజెంట్ అంటే లూకాస్ రియేజెంట్ అంటే ఏంటి అంటే కాన్సన్ట్రేటెడ్ ద మిక్స్చర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HCl ప్లస్ anhydrous zinc chloride ZnCl2 జింక్ క్లోరైడ్ అంటే కాన్సన్ట్రేటెడ్ HCl జింక్ క్లోరైడ్ కలిపి ఉన్న మిక్చర్ని లూకాస్ రియేజెంట్ అంటాం. ఇది ఐబీలో 1 మార్క్ క్వశ్చన్స్కి అడుగుతుంటారు, ఇంపార్టెంట్. వాట్ ఈజ్ లూకాస్ రియేజెంట్ అంటే ఏంటి? కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ అన్హైడ్రస్ జింక్ క్లోరైడ్ మిక్చర్ ఇస్ కాల్డ్ యాజ్ లూకాస్ రియేజెంట్ అని మనకి గుర్తుండాలి. లూకాస్ రియేజెంట్ అనే పేరు ఇచ్చిన లేదా ఈ మొత్తం ఈడ రాసిన లూకాస్ రియేజెంట్ ప్లేస్లో ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది? ఆల్కైల్ హ్యాలైడ్ ఫామ్ చేయడానికి లూకాస్ రియేజెంట్ అనే క్యాటలిస్ట్ వాడినాం. లూకాస్ రియేజెంట్ ఇక్కడ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఏం ఆర్డర్ అంటే రియాక్టివిటీ ఆర్డర్ ఆఫ్ కార్బన్. అంటే ఏ కార్బన్ దగ్గర ఇప్పుడేమో నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, నార్మల్గా ఇలా ఉంది కదా, ఫస్ట్ ఈ OHని నువ్వు రిమూవ్ చేస్తావు, OH అనేది వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఈ X అనేది దీనికి అటాచ్ కావాలి. ఈ X అనేది ఏ కార్బన్కి అటాచ్ కావాలి అని చెప్పడానికి ఆర్డర్ ఏంటి? మళ్ళీ సేమ్ ఆర్డర్. 3 డిగ్రీ గ్రేటర్ దాన్, 2 డిగ్రీ గ్రేటర్ దాన్, 1 డిగ్రీ గ్రేటర్ దాన్, 0 డిగ్రీ. కార్బన్ యొక్క డిగ్రీ, ఒకవేళ మనకి ఇచ్చిన క్వశ్చన్లో 3 డిగ్రీ ఉంటే దానికి అటాచ్ చేస్తాం, 2 డిగ్రీ ఉంటే దానికి అటాచ్ చేస్తాం, 1 డిగ్రీ ఉంటే దానికి అటాచ్ చేస్తాం. ఇది మన ఆర్డర్. దీని ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడదాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తా, దాని తర్వాత ఒక క్వశ్చన్ చెప్తా, అయిపోతుంది. ఎగ్జాంపుల్ గురించి మాట్లాడితే CH3OH. CH3 ఎందుకు? CH3 కొంచెం పెద్దగా పెంచుదాం క్వశ్చన్ని. OH రియాక్ట్స్ విత్ HCl వద్దులే, HBr తీసుకుందాం. Cl అనేది మాటికి అదే తీసుకుంటున్నాం. నెక్స్ట్ లూకాస్ రియేజెంట్ తీసుకున్నప్పుడు ప్రోడక్ట్ ఏమి ఫామ్ అవుతుంది? ఫస్ట్ ఏమో ఈ ఆల్కహాల్ అనేది వెళ్ళిపోతుంది. ఈ ఆల్కహాల్ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఆల్కహాల్ వెళ్ళిపోతే ఇలా ఉంటుంది, ఒక బాండ్ అనేది ఉండిపోతుంది. ఇక్కడ ఆల్కహాల్ అనేది వెళ్ళిపోతే ఒక బాండ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడేమో HBr అనేవి రెండు విడిపోయింటాయి. అప్పుడు ఏమవుతుంది?
ఈ Br అనేది ఏ కార్బన్ స్టేబుల్ అయితే ఆ కార్బన్ దగ్గరకు వచ్చి అటాచ్ అవుతుంది. ఇక్కడ 1 డిగ్రీ, ఇది 1 డిగ్రీనే. సో ఎక్కడ అటాచ్ అయినా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఇక్కడే డైరెక్ట్ అటాచ్ అవుతుంది. అప్పుడు మన ప్రోడక్ట్ ఏంటి? CH3 CH2 Br. ఆల్కహాల్ ఏంటిది? ఇథైల్ ఆల్కహాల్ నుంచి ఇథైల్ బ్రోమైడ్ వచ్చింది. ఇది మన ప్రోడక్ట్. ఇథైల్ బ్రోమైడ్ పేరు ఇచ్చినా లేదా ఈ స్ట్రక్చర్ ఇచ్చినా ఆన్సర్ అనేది నువ్వు గుర్తుపట్టేటట్లు ఉండాలి. ఇది దాని ఎగ్జాంపుల్. ఒక క్వశ్చన్ చేద్దాం. దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ చేద్దాం. ఒక క్వశ్చన్ చేసి ఆల్కహాల్లో ఇంకొక మెథడ్కి వెళ్దాం. అంటే గ్రూస్ మెథడ్ అనేది ఆల్కహాల్ మెథడ్లో గ్రూస్ అనేది ఫస్ట్ది. మళ్ళీ ఇంకా సెకండ్, థర్డ్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం. ఒక క్వశ్చన్ CH3 CH2 OH plus HCl in the presence of Lucas reagent. నీకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే నువ్వు డైరెక్ట్గా ఆల్కహాల్ని సబ్స్టిట్యూట్ చేసి సిఎల్ని రాస్తే ఆల్కహాల్ని సబ్స్టిట్యూట్ చేసి సిఎల్ని రాస్తే ఇది తప్పు, అది తప్పు. ఎందుకు తప్పు అవుతుంది అంటే నేనేం చెప్పినా ఆర్డర్ అనేది 3 డిగ్రీ గ్రేటర్ దాన్ 1 డిగ్రీ గ్రేటర్ దాన్ 2 3 డిగ్రీ గ్రేటర్ దాన్ 2 డిగ్రీ గ్రేటర్ దాన్ 1 డిగ్రీ. ఇక్కడ 1 డిగ్రీ కార్బన్ ఉంది, ఇక్కడ 2 డిగ్రీ కార్బన్ ఉంది. సో రూల్స్ ప్రకారం ఎక్కడ అటాచ్ కావాలి? 2 డిగ్రీ కార్బన్ దగ్గర అటాచ్ కావాలి. సో ఈసీఎల్ అనేది ఇక్కడ ఉండదు, ఇక్కడ అటాచ్ అవుతుంది. ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ సిఎల్ వచ్చి అటాచ్ అయినప్పుడు దీని వ్యాలెన్స్ చెక్ చేయి ఒకసారి. 1 2 3 4 5 ఉన్నాయి కదా. సో ఒక హైడ్రోజన్ అనేది ఇక్కడ నుంచి పోయి దీనికి అతుక్కుంటుంది, ఇక్కడ అతుక్కుంటుంది. సో ఇప్పుడు బ్యాలెన్స్ అయిందా? 3 4 1 2 3 4 3 4 బ్యాలెన్స్ అయిపోయింది. సో మన ఆన్సర్ ఏంటి అంటే ఇది. నేను ఇందాక రాసిన ఈ ఆన్సర్ దీంతో పాటు ఇంకా ఆన్సర్స్ అనేవి ఆప్షన్లో ఉంటాయి. మనం ఈ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీని పేరేంటి? 2 క్లోరో. అంటే ఆప్షన్స్లో నేమ్ అయినా ఉండొచ్చు, స్ట్రక్చర్ అయినా ఉండొచ్చు. 2 క్లోరో మిథైల్ ప్రోపేన్, 2 క్లోరోప్రోపేన్ లేదా సెకండరీ ప్రొపైల్ క్లోరైడ్. తెలుసు కదా నీకు, ఇలా నేమ్ కూడా రాయడం. సెకండరీ ప్రొపైల్ క్లోరైడ్ లేదా 2 క్లోరోప్రోపేన్ అని ఉంటుంది. ఇది గ్రూస్ మెథడ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లూకాస్ రియేజెంట్. ద మిక్చర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HCl అండ్ ZnCl2 ఈస్ కాల్డ్ యాజ్ లూకాస్ రియేజెంట్. నెక్స్ట్ ఆల్కహాల్స్లో సెకండ్ మెథడ్ ఏంటి? ఫస్ట్ మెథడ్ ఏమో లూకాస్ రియేజెంట్ ఉన్నప్పుడు. సెకండ్ మెథడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫ్రమ్ phosphorus halides అంటాం లేదా ఫాస్ఫోహాలైడ్స్. ఫాస్ఫరస్ అంటే సింబల్ ఏంటి? P కదా. హాలైడ్స్ అంటే ఏంటి? X కదా. PX3 లేదా PX5 అనే కాంపౌండ్స్ నుంచి. X అంటే ఏంటి? ఫ్లోరిన్ కానీ, క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, ఐడిన్ కానీ ఏమైనా. ఇవి క్యాటలిస్ట్గా ఉన్నప్పుడు వచ్చే రియాక్షన్ ఏంటి అంటే చూద్దాం. దాని జనరల్ ఈక్వేషన్ ఏంటి? ఏం ప్రిపరేషన్ ఇది? ఆల్కహాల్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఆల్కహాల్ నుంచి కదా తయారు చేస్తుంది. ఆల్కహాల్ ప్లస్ PX3 ఆర్ PX5 అంటే ఏం లేదు, ట్రై హాలో ఫాస్ఫరస్ పెంటా హాలో ఫాస్ఫరస్ అని దాని అర్థం. గివ్స్ ఇక్కడ OH అనేది సబ్స్టిట్యూట్ అయ్యి X అనేది వస్తుంది, అంతే తేడా. RX మన ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది? ఆల్వేస్ RX అంటే సినిమా కాదు, RX అంటే ఆల్కైల్ హ్యాలైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క ప్రిపరేషన్ గురించి కదా, అందుకు ఆల్కైల్ హ్యాలైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్, దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, అంటే అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. CH3 CH2 OH
అనేది ఏంటి, ఇథైల్ ఆల్కహాల్ లేదా ఇథనాల్ అంటాం దీన్ని. ప్లస్ ఫాస్ఫోరస్ ట్రైక్లోరోఫాస్ఫరస్ అంటే PCl3 రాసిన నేను. గివ్స్ రైజ్ టు ఏమని చెప్పినాం, ఈ హాలోజన్ అనేది వెళ్ళిపోతుంది, ఈ క్లోరిన్ అనేది వచ్చి యాడ్ అవుతుంది. క్లోరిన్ ఎక్కడ యాడ్ అవుతుంది, 1 డిగ్రీ 2 డిగ్రీ 1 డిగ్రీ 1 డిగ్రీనే ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా ఏం ప్రాబ్లం లేదు. సో యాడ్ అవుతే ఏమవుతుంది, CH3 CH2 RX కదా, RCl. R అంటే ఏంటి, ఇథైల్ క్లోరైడ్ అనేది ఫామ్ అయింది. అదే PCl5 తీసుకుంటే CH3 CH2 OH ప్లస్ PCl5 తీసుకున్నా నీకు ఫామ్ అయ్యేది ఏంటి, CH2 CH3 CH2 Cl. ఏమి తీసుకున్నా ఏం ఫామ్ అవుతుంది, PCl5 PCl3 తీసుకున్నప్పుడు RX అనేది ఫామ్ అవుతుంది, అంటే ఆల్కైల్ హాలైడ్ అనేది ఫామ్ అవుతుంది. దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. సెకండ్ మెథడ్ ఇది ఆల్కహాల్స్ కి సంబంధించిన సెకండ్ మెథడ్ ఇది. ఆల్కహాల్స్ లో లాస్ట్ అంటే థర్డ్ మెథడ్, లాస్ట్ మెథడ్, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మోస్ట్ యూజ్ఫుల్ మెథడ్ అంటాం దాన్ని. అంటే ఇప్పుడు ఇన్ని మెథడ్స్ చెప్పుకున్నాం కదా, ఫోర్త్ మెథడ్ ఏమో ఆల్కహాల్స్ అనేది ఫోర్త్ మెథడ్ లో మళ్ళీ థర్డ్ టైప్ చెప్తున్నాం. ఇన్ని చెప్పిన దాంట్లో ఇదే యూజ్ చేస్తారు నార్మల్గా. ఒరిజినల్గా హాలో ఆల్కెన్స్ తయారు చేయడానికి ఈ మెథడే వాడతారు. దీన్ని ఏమంటామంటే డార్జెన్స్ మెథడ్. ఖచ్చితంగా గుర్తుండాలి, ఇంపార్టెంట్. చెప్పినా కదా సైంటిస్ట్ నేమ్ వచ్చినవన్నీ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని. డార్జెన్స్ మెథడ్ అంటే ఏంటి అంటే, డార్జెన్స్ మెథడ్ అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ SOCl2. సోషల్ కాదు SOCl2 అంటే ఏంటి అంటే థయోనైల్ క్లోరైడ్. నేమ్తో ఏం అవసరం లేదు కానీ చెప్తున్నా. థయోనైల్ క్లోరైడ్ అనే దాంతో ఆల్కహాల్ రియాక్ట్ జరిగినప్పుడు ఏం ఫామ్ అవుతుంది, ఆల్కైల్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది క్లోరైడే కదా, ఇది థయోనైల్ క్లోరైడ్ ఒకటే పాసిబుల్. మళ్ళీ థయోనైల్ బ్రోమైడ్ అంటే Cl2 ప్లేస్లో Br2 F2 అలా పెట్టకూడదు, ఓన్లీ క్లోరిన్ కి మాత్రమే పాసిబుల్. రియాక్షన్ ఏంటి, జనరల్ రియాక్షన్ ఏంటి, ఆల్కహాల్ ప్లస్ లేదా ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ థయోనైల్ క్లోరైడ్ gives us థయోనైల్ క్లోరైడ్ ప్లస్ పిరిడిన్ అని కూడా రాస్తుంటారు. అంటే పిరిడిన్ అనేది ఒక సాల్వెంట్ లైక్ వాటర్ లెక్క, పిరిడిన్ లో కూడా రాస్తుంటారు, లేదా డైరెక్ట్ గా థయోనైల్ క్లోరైడ్ అని కూడా ఉంటుంది. థయోనైల్ క్లోరైడ్ SOCl2 gives RCl RCB కాదు RCl. Alcohol in the presence of thionyl chloride and pyridine gives RCl. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని ఏమంటాం, డార్జెన్స్ మెథడ్. మోస్ట్ యూజ్ఫుల్ మెథడ్ టు ప్రిపేర్. ఈ క్వశ్చన్ కూడా ఉంది మెయిన్స్ లో ఒకసారి అడిగినారు. విచ్ ఈస్ ద మోస్ట్ యూజ్ఫుల్ మెథడ్ టు ప్రిపేర్ హాలో ఆల్కేన్స్ ఫ్రమ్ ఆల్కహాల్స్ అంటే వాట్ ఈస్ దట్ మెథడ్, డార్జెన్స్ మెథడ్ లో యూజ్ చేసే క్యాటలిస్ట్ ఏంటి లేదా కండిషన్ ఏంటి, థయోనైల్ క్లోరైడ్ ని తీసుకుంటాం. థయోనైల్ క్లోరైడ్ ని తీసుకుంటే అది డార్జెన్స్ మెథడ్ అంటాం. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. దీని మీద అంటే మెయిన్గా క్వశ్చన్స్ ఏమి ఉండవు, నీకు మెయిన్ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ అసలు ప్రిపరేషన్స్ నుంచి ఎక్కువ ఏమి ఉండవు, ప్రాపర్టీస్ నుంచి చాలా వస్తుంటాయి క్వశ్చన్స్. ఇది ఒక ఆల్కహాల్, ఇది బెంజిన్ కాదు, బెంజిన్ అంటే మధ్యలో రింగ్ ఉంటుంది. ఇది ఒక ఆల్కహాల్. దీన్ని SOCl2తో రియాక్షన్ జరిపినారు. సోషల్ కాదు, SOCl2తో రియాక్షన్ జరిపినారు. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, ఏమని చెప్పినాం, ఆల్కహాల్ అనేది వెళ్ళిపోతుంది, క్లోరిన్ అనేది యాడ్ అవుతుంది. నీకు బై ప్రోడక్ట్స్ గురించి అవసరం లేదు, నీకు మెయిన్ ప్రోడక్ట్ గురించి ఒకటి కావాలి. ఏం ఫామ్ అవుతుంది, క్లోరిన్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఎనీ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ SOCl2 ఏం ఫామ్ అయింది, క్లోరిన్. ఇలా కూడా అడుగుతుంటారు ట్రిక్ చేయడానికి. ఎలా అడుగుతుంటారంటే ఇక్కడ ఒక ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ ప్లస్ SOBr2 అని ఇస్తారు, SOBr2. అప్పుడు నీకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది అని అడుగుతారు. నేనేం చెప్పినా ఈ మెథడ్ అనేది, డార్జెన్స్ మెథడ్ అనేది Cl2కి మాత్రమే పాసిబుల్ అన్న. వాళ్ళు ఇక్కడ SOBr2 అని ఇచ్చినారు, అప్పుడు నువ్వేం రాస్తావు,
ఇలా బిఆర్ పెట్టి రాస్తావా, అలా బిఆర్ పెట్టి రాస్తావా, ఇది రాస్తే నీకు వచ్చే మార్కులు గుడ్డు సున్నా కాదు -1, నీకు వచ్చే మార్కులు -1. నువ్వు చేయాల్సింది అది కాదు. ఏంటి అప్పుడు ఏదో ఒక ఆప్షన్లో ఏముంటుంది, నో రియాక్షన్ అని ఉంటుంది. నో రియాక్షన్ టేక్స్ ప్లేస్. వై నో రియాక్షన్ టేక్స్ ప్లేస్? SOBr2 ఉన్నప్పుడు రియాక్షన్ జరగదు, అంతే. SOCl2 ఉన్నప్పుడు మాత్రమే రియాక్షన్ జరుగుతుంది. ఇది డార్జన్స్ మెథడ్ గురించి తెలుసుకోవాల్సింది ఇది. ఆల్కహాల్స్లో ఈ 3. ఫస్ట్ ఏంటి, లూకాస్ రియేజెంట్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఏంటి, PCl3 PCl5 ఉన్నప్పుడు. దాని తర్వాత ఏంటి, డార్జన్స్ మెథడ్ ఉన్నప్పుడు. ఈ 3 ఆల్కహాల్స్కి సంబంధించిన మెథడ్స్. నెక్స్ట్ టైప్, ఇది ఫోర్త్ ప్రిపరేషన్ మెథడ్. నెక్స్ట్ ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఒక 3-4 సార్లు క్లియర్గా చదివితే వచ్చేస్తాయి. నాకు కూడా ఇవి మొన్నటి వరకు రావు. నేను మొన్న నేర్చుకొని ఈరోజు చెప్తున్నా, నిన్న నేర్చుకున్నా ఈరోజు చెప్తున్నా. మీరు అంతే నేర్చుకొని వేరే వాళ్ళకి చెప్పండి, చెప్పకుంటే చెప్పొద్దండి అంతే. మీరు మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్ మెథడ్ ఫిఫ్త్ మెథడ్. నేమ్ ఏంటి, నేమ్ చూస్తేనే ఇప్పుడు సగం భయపడతారు, నేమ్ చూస్తేనే సగం భయం అవుతుంది. భయమైందా, నేను చూస్తే భయమైందా, పలకడానికి రావట్లేదా. ఏంటి, హన్స్-డైకర్ బ్రోమైడ్ రియాక్షన్. ప్రొనౌన్సియేషన్ ఏంటి, హన్స్-డైకర్ బ్రోమైడ్ రియాక్షన్. ఎప్పుడు వాడతామంటే, హన్స్-డైకర్ బ్రోమైడ్ రియాక్షన్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ into haloalkanes. సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ into haloalkanes. ఏంటి సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ని హాలో ఆల్కేన్స్గా మార్చడానికి హన్స్-డైకర్ బ్రోమైడ్ రియాక్షన్ అనేది వాడతాం. అసలు సిల్వర్ సాల్ట్స్ అంటే ఏంటో చూద్దాం. ఏమన్నాం, సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అన్నాం. కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే నీకు ఏంటో తెలుసా? కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే COOH అనే ఫంక్షనల్ గ్రూప్ని కార్బాక్సిలిక్ యాసిడ్ అన్నాం. ఈ కార్బాక్సిలిక్ యాసిడ్తో పాటు సిల్వర్ అనేది కలిస్తే COO, ఇక్కడ H ఉంటే కార్బాక్సిలిక్ యాసిడ్, AG ఉంది, AG అంటే సిల్వర్ కదా, దీన్ని ఏమంటాం, కార్బాక్సిలిక్ యాసిడ్. నార్మల్గా H ప్లేస్లో సిల్వర్ ఉంది కాబట్టి సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. దీని నేమ్ ఏంటి, సిల్వర్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే సిల్వర్ ఉంది కాబట్టి సిల్వర్ సాల్ట్, సోడియం ఉంటే సోడియం సాల్ట్. కానీ వీడు చెప్పింది మాత్రం సిల్వర్ సాల్ట్కి, మళ్ళీ సోడియం ఉంటే రాసి పెంట చేద్దండి. సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఎలా మారుస్తుంది అంటే పేరులోనే ఉంది, బ్రోమైడ్ రియాక్షన్. అంటే ఓన్లీ రియాక్ట్స్ విత్ బ్రోమిన్, ఓన్లీ రియాక్ట్స్ విత్ బ్రోమిన్. సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ గుర్తుపెట్టుకో. బ్రోమిన్ వచ్చినప్పుడు క్యాటలిస్ట్ ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే కార్బన్ టెట్రాక్లోరైడ్. దీన్ని కార్బన్ టెట్రాక్లోరైడ్ అంటాం. అంటే సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ బ్రోమిన్ గ్యాస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ టు గివ్ ఏమిస్తుంది, ఇదంతా లేచిపోతుంది, ఇదంతా ఎవరితోనో లేచిపోతుంది. ఈ బ్రోమిన్ ఏమో ఇక్కడ వచ్చి కూర్చుంటుంది. అంటే ఏం ఫామ్ అయింది, ఆల్కైల్ బ్రోమైడ్ టు గివ్ ఆల్కైల్ బ్రోమైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకా తర్వాత ఏం ఫామ్ అవుతుంది అంటే CO2 ఫామ్ అవుతుంది. ఇంకొక బిఆర్తో AgBr ఫామ్ అవుతుంది. అది మనకు అవసరం లేదు. ఏం ఫామ్ అయింది, ఆల్కైల్ బ్రోమైడ్. హన్స్-డైకర్ బ్రోమైడ్ రియాక్షన్ అంటే ఏంటి, సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా నీకు గుర్తుండాలి. రియాక్షన్ కంటే స్టేట్మెంట్స్ గుర్తుంటే ఇంకా బెటర్ అని నేను చెప్తా. సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ బ్రోమిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ టు గివ్ ఆల్కైల్ బ్రోమైడ్ అనేది వస్తుంది. ఇది దాని యొక్క మెయిన్ రియాక్షన్. ఎగ్జాంపుల్ గురించి మాట్లాడితే ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్. CH3 CH2 COO AG.
ఇది ఏంటి? సిల్వర్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. సిల్వర్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది వాళ్ళు చెప్పినట్లే. 6 ప్లేస్లో ఇదంతా ఉంది. ఏముంది 6 ప్లేస్లో? ఏముంది? ఇథైల్ ఉంది 6 ప్లేస్లో. C2H5 ఉంది. ప్లస్ బ్రోమిన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ CCl4. ఏమిస్తుంది? ఇదంతా ఎవరితోనో లేచిపోతుంది. ఈ Br వచ్చి ఇక్కడ కూర్చుంటుంది, ఈ Br వచ్చి ఇక్కడ కూర్చుంటుంది, ఈ Br వచ్చి అక్కడ కూర్చుంటే ఏమవుతుంది? CH3 CH2 Br CH2 Br అవుతుంది. ఏం ఫామ్ అయింది? ఇథైల్ బ్రోమైడ్ లేదా బ్రోమో ఈథేన్ అనేది ఫామ్ అవుతుంది. నీకు అన్ని కండిషన్స్ మళ్ళీ గుర్తుండాలి. ఇక్కడ ఒకవేళ CH2 ఉండి ఇక్కడ CH3 ఉంటే ఇక్కడేమో సెకండరీ కార్బన్ వచ్చింది, ఇక్కడేమో ప్రైమరీ కార్బన్ వచ్చింది. అప్పుడు ఆటోమేటిక్గా సెకండరీ కార్బన్కి బ్రోమైన్ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ మైండ్లో ఆల్వేస్ రన్ అవుతూ ఉండాలి. ఈ ప్రైమరీ సెకండరీ టెర్షియరీ అనే పదాలు ఎప్పటికీ మర్చిపోకూడదు. స్టెబిలిటీలో ఏది స్టేబులో అక్కడే యాడ్ అవుతుంది. ఏ రియాక్షన్ అయినా మైండ్లో అనేది ఉండాలి. ఆప్షన్స్ని చూస్తుంటే కూడా నీకు అర్థమవుతూ ఉంటుంది మనం దీన్ని వాడాలి ఈ కాన్సెప్ట్ని అని. ఇది హన్స్డికర్ బ్రోమైడ్ రియాక్షన్ గురించి. ఫైనల్ ప్రిపరేషన్ మెథడ్ గురించి మాట్లాడదాం. సిక్స్త్ మెథడ్ ఇంతసేపు 5 మెథడ్స్ చెప్పినా. 6th మెథడ్ అనేది కొంచెం ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. 6th మెథడ్ మీద క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి JEE మెయిన్స్లో. ఇంతే. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది క్వశ్చన్స్ అన్నీ తెలిసినే ఉంటాయి. ఏంటంటే మనం గుర్తుపట్టలేము అంతే. కళ్ళు తెలుసుకొని చూసినా గుర్తుపట్టలేము, అట్లా ఉంటాయి ఆర్గానిక్వి. గుర్తుపట్టగలం క్లియర్గా చదివి కాన్సెప్ట్ 100% వస్తే. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటాం. లాస్ట్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. ఇందులో 2 ఉంటాయి. టూ టైప్స్. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్లో ఫస్ట్ ఏంటిది అంటే ఇక్కడ 2 పెద్ద మంచి సైంటిస్టులు వస్తారు. ఫస్ట్ సైంటిస్ట్ పేరు ఏంటి అంటే భయపడొద్దండి, ఫింకిల్స్టన్ రియాక్షన్. నేనే స్పెల్లింగ్ మర్చిపోయినా. STEIN ఫింకిల్స్టన్ రియాక్షన్. అన్ని రియాక్షన్స్ ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ మాత్రం కాకూడదు. కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవడం మీ బాధ్యత. ఫింకిల్స్టన్ రియాక్షన్ కాకూడదు అంటే డైలీ చదువుతూనే ఉండాలి. ఫింకిల్స్టన్ రియాక్షన్ అంటే ఏంటి అంటే ఎప్పుడు వాడదాం ఫింకిల్స్టన్ రియాక్షన్ అంటే ఎనీ అయాన్ ఎక్స్చేంజ్ అంటే ఫస్ట్ ఏంటో చెప్తాం. అయాన్ ఎక్స్చేంజ్ అంటే అయాన్ ఎక్స్చేంజ్ కాదు, దీని పేరు హాలోజన్ ఎక్స్చేంజ్ మెథడ్. అంటాం. హాలోజన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటే ఇప్పుడు చూడు, హాలోజన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటే ఏంటి అంటే ఒకదాని దగ్గర ఉన్న హాలోజన్ ఇలా ఉంటుంది రియాక్షన్. RX ప్లస్ ఎనీ మెటల్ ప్లస్ ఇంకొక హాలోజన్, ఇక్కడ ఫ్లోరిన్ ఉంటే ఇక్కడ క్లోరిన్, అలా ఏమవుతుందంటే ఈ 2 హాలోజన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే RX డాష్ ప్లస్ MX అంటే దీని యొక్క హాలోజన్స్ 2 ఎక్స్చేంజ్ అయినాయి. దీన్ని హాలోజన్ ఎక్స్చేంజ్ అంటాం. ఫస్ట్ ఏంటి అంటే ఫింకిల్స్టన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పినాడు అంటే ఆల్కైల్ హాలైడ్ రియాక్ట్స్ విత్ సోడియం అయోడైడ్. ఇది ఫిక్స్. సోడియం అయోడైడ్ అనేది ఫిక్స్. ఆల్కైల్ హాలైడ్ ప్లేస్లో నీకు నచ్చింది తీసుకోవచ్చు. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఏదైనా తీసుకోవచ్చు. అయోడిన్ ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ అయోడిన్ ఉంది, మళ్ళీ ఎక్స్చేంజ్ అయినా అదే కదా ఫామ్ అయ్యేది. సో ఇక్కడ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఏదైనా తీసుకోవచ్చు. ఇది మాత్రం ఫిక్స్. సోడియం అయోడైడే ఫిక్స్. ఫింకిల్స్టన్ ఎట్లా గుర్తుపెట్టుకుంటాం అంటే ఫింకిల్స్టన్లో ఐ ఉంది కదా, అంటే సెకండ్ లెటర్ ఐ ఉంది కదా, అయోడిన్, అలా గుర్తుపెట్టుకో. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అసిటోన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అసిటోన్ అది ఏంటో నీకు అవసరం లేదు. అసిటోన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అసిటోన్, నాకు కూడా తెలియదు అసిటోన్ అంటే ఏంటో. నెయిల్ పాలిష్ రిమూవర్లో అది ఉంటుంది. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అసిటోన్ ఎక్స్చేంజెస్ ఇట్స్ అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అయాన్ కాదు, హాలోజన్ ఎక్స్చేంజ్ మెథడ్ కదా. ఎక్స్చేంజెస్ హాలోజన్ అండ్ ఫార్మ్ ఆల్కైల్ అయోడైడ్ ప్లస్ సోడియం హాలైడ్. ఈ 2 అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాయి అంతే. ఏం ఫామ్ అయింది?
ఆల్కైల్ అయోడైడ్ అనేది ఫామ్ అయింది. అసిటోన్ ఉన్నప్పుడే గుర్తుపెట్టుకొని అసిటోన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వితౌట్ అసిటోన్ రియాక్షన్ అనేది జరగదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే CH3 CH2 బ్రోమిన్ ఇథైల్ బ్రోమైడ్ ప్లస్ సోడియం అయోడైడ్, ఇది అనేది ఫిక్స్, సోడియం అయోడైడ్ అనేది ఫిక్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అసిటోన్ గివ్స్ ఏమిస్తుంది? ఇలా నీకు ఎప్పుడైనా కనిపిస్తే ఏం చేస్తావు? డైరెక్ట్గా రెండు అయాన్స్ ని ఎక్స్చేంజ్ చేసేస్తావు. ఏం ఫామ్ అయింది? ఇథైల్ అయోడైడ్ ప్లస్ సోడియం బ్రోమైడ్ ఫామ్ అయింది. ఇది నీకు వచ్చిన ఫింకిల్స్టన్ రియాక్షన్. దాని నేమ్ ఫింకిల్స్టన్ రియాక్షన్. నెక్స్ట్ ఏంటి? ఇది ఫస్ట్ది కదా. సెకండ్ ఎక్స్చేంజ్ మెథడ్ ఏంటి అంటే ఇది ఎక్స్చేంజ్ ఆఫర్ అంతే. సెకండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఏంటి? ఇదే లాస్ట్. దీని తర్వాత ఒక టేబుల్ వేసేద్దాం. అంటే ఇంతవరకు నేర్చుకున్నాం కదా, దానికి ఒక టేబుల్ వేద్దాం. సెకండ్ ఏంటి అంటే స్వాట్స్ రియాక్షన్. ఇలా నేమ్స్ ఉన్నవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. స్వాట్స్ స్పెల్లింగ్ ఏంది? స్వాట్స్ రియాక్షన్. ఇందాకేమో ఏం చెప్పినాం? సోడియం అయోడైడ్ అసిటోన్ ఉన్నప్పుడు ఫింకిల్స్టన్ రియాక్షన్. ఇక్కడ ఏంటి అంటే ఆల్కైల్ హాలైడ్ రియాక్ట్స్ విత్ ఎనీ ఫ్లోరైడ్, ఫ్లోరిన్, మెటల్ ఫ్లోరైడ్. ఇది ఒక మెటల్తో పాటు ఫ్లోరైడ్, MF మెటల్ ఫ్లోరైడ్. దీని క్యాటలిస్ట్ ఏమీ లేదు. మెటల్ ఫ్లోరైడ్తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుంది? ఆల్కైల్ ఫ్లోరైడ్ ప్లస్ ఏదో ఒక మెటల్ ఇలా ఎక్స్చేంజ్ అవుతుంది కదా, ఏదో ఒక మెటల్ హాలైడ్ ఫామ్ అవుతుంది. అక్కడేమో సోడియం అయోడైడ్ అనేది ఫింకిల్స్టన్ రియాక్షన్ లో సోడియం అయోడైడ్ అసిటోన్ అనేది ఫిక్స్. ఆల్కైల్ హాలైడ్ లో ఏమైనా తీసుకోవచ్చు. ఇక్కడేమో మెటల్ ఏమైనా తీసుకో. అంటే మెటల్స్ అవి కూడా ఏ మెటల్స్ అంటే గుర్తుపెట్టుకో. ఎలా ఉంటుందంటే సిల్వర్ ఫ్లోరైడ్, కోబాల్ట్ ఫ్లోరైడ్. అంటే బ్యాలెన్స్ చేయడం కోసం నెంబర్స్ రాసిన. కోబాల్ట్ వ్యాలెన్సీ +3, సిల్వర్ వ్యాలెన్సీ +1 కాబట్టి. ఇంకా మెర్క్యూరస్ ఫ్లోరైడ్. ఇంకా ఏమున్నాయి? సిల్వర్, కోబాల్ట్, మెర్క్యూరీ, అంతే. సిల్వర్, కోబాల్ట్, మెర్క్యూరీ. ఈ మెటల్స్ లో ఏమైనా ఉండొచ్చు. మళ్ళీ మెటల్స్ అంటే అన్ని కాదు, 118 ఎలిమెంట్స్ లో మెటల్స్ అన్ని లేవు కదా. ఇవి మెయిన్ గా ఈ మెటల్స్ లో ఏవి ఉన్నా కూడా ఏమవుతుంది అంటే ఇలా ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతుంది. మెటల్ ఫ్లోరైడ్ అనేది మాత్రం ఫిక్స్. మెటల్ ఏమైనా తీసుకోవచ్చు కానీ దాంట్లో ఖచ్చితంగా ఫ్లోరైడ్ ఉండాలి. ఫ్లోరైడ్ ఉంటే దాన్ని స్వాట్స్ రియాక్షన్ అంటాం. లేదా మెటల్ ఇందాక లాస్ట్ రియాక్షన్ లో సోడియం అయోడైడ్ ఉంటే అక్కడ కూడా మెటలే. ఏమంటే అది సోడియం ఒకటే. సోడియం ప్లస్ అయోడైడ్ ఉంటేనే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అసిటోన్ ఉంటే దాన్ని ఫింకిల్స్టన్ రియాక్షన్ అన్నాం. దీనేమో స్వాట్స్ రియాక్షన్ అన్నాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇద్దామా? ఎగ్జాంపుల్ ఇచ్చి క్లోజ్ చేద్దామా? ఎగ్జాంపుల్ ఇస్తే సేమ్ CH2. ఒక్కసారి అయోడిన్ని తీసుకుందాం. అయోడిన్ బాధపడుతుంది. అయోడిన్ని తీసుకొని రియాక్షన్ జరిపిస్తే యాడ్ చేయలేదు కదా, యాడ్ చేయాలి కదా. యాడ్ చేస్తే ఏంటి? మనం సిల్వర్ ఫ్లోరైడ్ తీసుకుందాం. AgF అంటే సిల్వర్ ఫ్లోరైడ్. ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేయడమే. చేసేసి పాడే CH3 CH2. అయోడిన్ అనేది ఫ్లోరిన్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్లోరిన్ అనేది అయోడిన్ అయిపోయింది. అంతే తేడా. దీన్ని స్క్వాట్స్ రియాక్షన్ అంటాం. NaIతో ఉంటే దాన్ని ఫింకిల్స్టన్ రియాక్షన్ అంటాం. అక్కడ అసిటోన్ అనే కండిషన్లో. ఇది నీకు ఉన్న క్లాస్ 12 యొక్క హాలో ఆల్కేన్స్ యొక్క ప్రిపరేషన్ మెథడ్స్. హాలో ఆల్కేన్స్ ని ఈ 6 టైప్ ఆఫ్ ప్రిపరేషన్ మెథడ్స్ నుంచి నువ్వు ప్రిపేర్ చేస్తావు. ఫస్ట్ ఏంటి? ఆల్కేన్స్ నుంచి. సెకండ్ ఏంటి? అలైలిక్ అండ్ బెంజైలిక్ కాంపౌండ్స్ నుంచి. థర్డ్ ఏంటి? ఆల్కీన్స్ నుంచి. ఫోర్త్ ఏంటి? ఆల్కహాల్స్ నుంచి. ఫిఫ్త్ ఏంటి? హన్స్-డికర్ బ్రోమైడ్ రియాక్షన్ నుంచి. సిక్స్త్లో హాలోజన్ ఎక్స్చేంజ్ మెథడ్ నుంచి. ఇలా ఫోర్త్లో ఆల్కహాల్లో 3 మెథడ్లు వచ్చినాయి. ఈ అయాన్ ఎక్స్చేంజ్లో 2 వచ్చినాయి. ఇలా
అన్నీ క్లియర్గా గుర్తుండాలి. ఇప్పుడు ప్రతిసారి ఇదంతా ఇంత లెంతీగా మనం నేర్చుకోకుండా ఎలా డైరెక్ట్గా రాయాలి అంటే ఒక మైండ్ మ్యాప్లో అయినా రాసుకోవచ్చు, ఒక టేబుల్లో అయినా రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. మైండ్ మ్యాప్లో అయినా రాసుకోవచ్చు, టేబుల్లో అయినా రాసుకోవచ్చు. మీకు ఎలా ఓకే అయితే ఎలా ఓకే అయితే అలా. ఫైనల్గా మైండ్ మ్యాప్లో రాయాలంటే ఏం చేయాలి అంటే మనకి ఫైనల్గా ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటి, ఆర్ఎక్స్ కదా. దీన్ని ఇటు సైడ్ ఇలా పెట్టుకో, ఇటు సైడ్ ఇలా పెట్టుకో, ఇది ఆర్ఎక్స్. మనం ఎక్కడి నుంచి ఆర్ఎక్స్ని తీసుకొచ్చినామో ఇలా రాసుకోండి. ఫస్ట్ ఏంటి, ఆల్కేన్స్ ఇలా మైండ్ మ్యాప్ని ఇలా రాసుకోవాలి. ఇక్కడ అంతా కండిషన్స్ రాసుకో. ఏ కండిషన్స్? ఫస్ట్ దానికి ఏమో అన్నాం, సన్లైట్ ఆర్ టెంపరేచర్తో రాసినాం. ఇది ఫస్ట్ ప్రిపరేషన్. ఇలా ప్రిపరేషన్స్ అంటే నీకు మైండ్లో ఉంటే మైండ్లో ఉన్న దాన్ని పేపర్లో పెడితే దాన్ని మైండ్ మ్యాప్ అంటారు. సెకండ్ ఏంటి? సెకండ్ ఏం రాసినాం? అలైలిక్ ఆర్ బెంజైలిక్ కాంపౌండ్స్. అలైలిక్ నేను చెప్పినవి నేర్చుకుంటే చాలు. బెంజైలిక్ కాంపౌండ్స్ నుంచి చేస్తే, అలైలిక్ ఆర్ బెంజైలిక్ కాంపౌండ్స్ నుంచి చేస్తే ఏం వాడినాం? ఇక్కడ కండిషన్ ఏంటి గుర్తుందా? ఎన్ బ్రోమోసక్సినమైడ్ లేదా ఎన్ క్లోరోసక్సినమైడ్. ఇది మనం చేసిన మెథడ్. దాని తర్వాత థర్డ్ ఏం చేసినాం? థర్డ్ ఏంటి? ఆల్కీన్లో నువ్వు థర్డ్లో ఇది ఫస్ట్ అయినా రాసుకో లేదా ఫోర్త్ అనే రాసుకో. ఆల్కీన్ అంటే ప్రిపరేషన్స్ అనేటివి అవి ఫిక్స్లే. 6 మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్లో డిఫరెంట్ ఇలా రాసుకో. నువ్వు ప్రిపరేషన్ చేసేటప్పుడు రాసుకో. పెన్నులో ఇంక్ ఉంది కదా, రాసేసుకో. నీట్గా రాసుకో, కొంచెం బాగుంటుంది. ఆల్కీన్లో కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషన్ అన్హైడ్రస్ AlCl3 ఉన్నప్పుడు ఏం ఫాలో అవుతుంది? మార్కోని-కాక్స్ రూల్ ఫాలో అయ్యే ప్రోడక్ట్ వస్తుంది. ఇక్కడ పెరాక్సైడ్. ఈ ఫార్ములా షీట్ ఇలాంటివి నువ్వు తయారు చేసుకోవడం నీకు రావాలి. ఎప్పుడైతే ఇలా డైలీ ఫార్ములా షీట్ తయారు చేసుకుంటూ కూర్చుంటావో ఆర్గానిక్ అనేది ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటి? ఆల్కహాల్స్ నుంచి. ఆల్కహాల్స్లో ఫస్ట్ మెథడ్ ఏం చెప్పినాం? ఆల్కహాల్స్కి 3 ఉన్నాయి కదా, అన్నీ రాసుకుందాం, నీట్గా రాసుకుందాం. ఆల్కహాల్స్లో 3 అని చెప్పినాం. ఇలా రాసుకోవడం అనేది ఖచ్చితంగా రావాలి, ప్రతి లెసన్కి రాసుకోవడం రావాలి. 7 ఆల్కహాల్లో లాస్ట్ది ద బెస్ట్ మెథడ్ డార్జన్స్ మెథడ్ అని చెప్పినాం. దాని తర్వాత దీనిది ఫస్ట్ ఇవి రాసేద్దాం. ఇవి నేను నేర్చుకోలేవా? ఇవన్నీ ఒక 2-3 సార్లు గుర్తుపెట్టుకుంటే గుర్తుండవా? చిన్నప్పుడు ఏబిసిడీలు అంటే ఏంటో కూడా నీకు తెలియదు, అప్పుడు కూడా ఇలానే గుర్తుపెట్టుకున్నావు కదా, ఇప్పుడు కూడా అలానే గుర్తుపెట్టుకో. రియాక్షన్స్ అన్నీ అంతే. ROH ఫస్ట్ ఏంటి? లూకాస్ రియేజెంట్. అన్ని దాంట్లో ఫామ్ అనేది అదే కదా, RX. లూకాస్ రియేజెంట్. నెక్స్ట్ ఏంటి? PCl3 PCl5. నెక్స్ట్ ఏంటి? డార్జన్స్ మెథడ్లో SOCl2. నెక్స్ట్ హన్సెడికర్ రియాక్షన్లో ఏముంటుంది? సోడియం సాల్ట్స్ ఆఫ్ సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ కదా, RCOOAG. ఏముంటుంది ఇక్కడ? ఏముంటుంది? RCOOAGకి కండిషన్ ఏం వాడతావు? బ్రోమిన్ కదా. హన్సెడికర్ బ్రోమైడ్ రియాక్షన్ కదా, బ్రోమిన్ ప్లస్ కండిషన్ ఏంటిది? కార్బన్ టెట్రాక్లోరైడ్ అనేది క్యాటలిస్ట్గా వాడతాం. నెక్స్ట్ ఏంటి? లాస్ట్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్లో ఫస్ట్ ఏమో ఫింకిల్స్టన్ రియాక్షన్లో ఏం చేస్తాం? ఫింకిల్స్టన్ రియాక్షన్లో ఎక్స్చేంజ్ చేస్తాం అంతే. RX
ఫింకిల్స్టన్ రియాక్షన్ లో ఫస్ట్ ఏంటి, ఎన్ఏ ఫింకిల్స్టన్ అంటే అయోడిన్ కదా, NaI ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అసిటోన్ అనేది రాసినప్పుడు ఫామ్ అయింటది, ఆల్కైల్ అయోడైడ్ అనేది ఫామ్ అయింటది. నెక్స్ట్ లాస్ట్ 10th వన్ ఇది కూడా అయానిక్ ఎక్స్చేంజ్ మెథడ్ కిందకి ఏం ఫామ్ అవుతుంది, ఏం రియాక్షన్ లాస్ట్ది స్వాట్స్ రియాక్షన్. ఇది కూడా ఎందుకు బ్లాక్ పెన్తోనే రాద్దాం, అన్ని బ్లాక్ తోనే రాసినాం కదా. ఇదేంటి ఫింకిల్స్టన్ రియాక్షన్ లో అసిటోన్ అనేది క్యాటలిస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి స్వాట్స్ రియాక్షన్ లో ఏంటి మెటల్ ఫ్లోరైడ్, ఎనీ మెటల్ ఫ్లోరైడ్ కోబాల్ట్, మెర్క్యూరీ, సిల్వర్ అలా మెటల్ ఫ్లోరైడ్ తీసుకుంటే ఏం ఫామ్ అవుతుంది, ఆ ఆల్కైల్ ఫ్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ 10 ప్రిపరేషన్ మెథడ్స్ నీకు రావా, ఇక్కడ 10 కాదు ఉండేది 6. ఏంటి ఇది ఒకటి మెయిన్గా, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఈ 2 థర్డ్, ఈ 3 ఫోర్త్, ఇది 5th, ఈ 2 6th. ఈ 6 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ నీకు రావా. 6 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ 10 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకుంటే ఈ లెసన్ ప్రిపరేషన్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ అయిపోయినట్లే. ఇలా చార్ట్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఏమవుతుంది తెలుసా, నెక్స్ట్ వీడియోలో ప్రాపర్టీస్ కదా. ఇప్పుడు ఇంత దాకా ఈ 10 రియాక్షన్ నుంచి ఇది ప్రిపేర్ చేసినావు కదా, ఈ ప్రిపేర్ చేసిన దాని నుంచి నెక్స్ట్ ఏమవుతుంది తెలుసా, ఈ ప్రిపేర్ చేసిన దాన్ని ఏ దానిలో కలిపి ఎట్లా పడితే అట్లా కలిపేసి కెమికల్ రియాక్షన్స్ చేస్తావు, అది ఇట్లా విడిపోతుంది. మళ్ళీ ఒక 10-15 రియాక్షన్స్ వస్తాయి, అది కెమికల్ ప్రాపర్టీస్ అవుతాయి. ఇదంతా ప్రిపరేషన్ అయిన తర్వాత మనం మెయిన్ ప్రోడక్ట్ వచ్చింది. మెయిన్ ప్రోడక్ట్ నుంచి మళ్ళీ ఒక 10-15 రియాక్షన్స్. అంటే దీన్ని RXని వాటర్లో కలిపితే ఏమవుతుంది, RXని KCNతో కలిపితే ఏమవుతుంది, RXని NaClతో కలిపితే ఏమవుతుంది, అట్లా మళ్ళీ 10 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ వస్తాయి. ఆ మొత్తం ఫ్లో చార్ట్ ఒకసారి నీకు వచ్చేస్తే ఈ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ అండ్ హాలోహైడ్స్ లెసన్ నీకు వచ్చినట్లే. ఈ ఒక్క ఫ్లో చార్ట్, టోటల్ ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకో. ఇది హాఫ్ ఫ్లో చార్ట్. రిమైనింగ్ హాఫ్ ఫ్లో చార్ట్ ఎప్పుడు వస్తుంది, కెమికల్ ప్రాపర్టీస్ అయిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఫ్లో చార్ట్ వస్తుంది. అది అప్పుడు వేసి రెండింటిని కలిపేసుకుందాం, అయిపోతుంది లెసన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.